తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా నా తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారిపై ఉంచావా నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారిపై ఉంచావా జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీ ఓ అనుక్షణం నా నీవే నారాధనా నీవే నారాధనా నీవే నా అతిశయము నీవే నానందము నీవే నారాధనా నీవే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే హల్లెలూయా. చక్కగా పాట పాడి ప్రభును మహిమపరిచినటువంటి సత్యరావు గారికి ప్రత్యేక వందనాలు. సమయంలో ఆలస్యం చేయకుండా మన మధ్యన డాక్టర్ బాబు గారు ఉన్నారు, వారికి వర్తమానానికి సమయాన్ని ఇస్తున్నాం. క్లాప్స్ కొడుతూ వారికి వర్తమానం. ప్రియ దేవుని సంగమా, ఇంత చక్కటి స్థలాన్ని సమయాన్ని ఒక విధంగా అయితే ఎంతోమందికి లేని భాగ్యాన్ని ఆయన సన్నిధిలో ఈ రాత్రికాల సమయంలో మనం ఉంచినందుకు ముందుగా ఆ దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఈరోజు మన సాక్ష్యం ఏంటంటే సజీవంగా మనం ఉండటమే. దేవునికి మహిమ కలుగునుగాక. అలాంటి చక్కటి సమయాన్ని ఇచ్చిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, అలాగే నన్ను ప్రేమించి అయ్యగారు నాకు ఇచ్చిన ఈ అవకాశానికే వారికి వారి కుటుంబానికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, అలాగే కూడి వచ్చిన క్రైస్తవ కుటుంబమైన మన గొర్రెపూడి విశ్వాసులందరికీ నా హృదయపూర్వక ప్రేమ వందనాలు తెలియజేసుకుంటూ ఆలస్యం చేయకుండా మనం అంశంలోనికి వెళ్ళిపోదాం. ప్రియ దేవుని సంగమా, ఈరోజు ఈ క్రైస్తవ ప్రపంచాన్ని మనం ఆలోచించినట్లయితే ఒక వెనకబడిన పరిస్థితి మనకు ఒకటి కనిపిస్తుంది ప్రియులారా. అంటే మన క్రైస్తవ దైనందిన జీవితంలో కొన్ని మంచి హెచ్చరికలు కనిపిస్తూ ఉంటాయి. ఒక విషయాన్ని ఒకరు చెప్పిన వెంటనే ఆ మాట వినడం వల్ల మనకి ఏమవుతుందంటే ఒక కీడు నుంచి తప్పించుకుని మంచి జరిగే అవకాశం ఉంటుంది. దాన్ని మనం ఎలా తీసుకుంటాం? హెచ్చరికగా తీసుకున్నా ఆ హెచ్చరిక మన జీవితాన్ని ఒక్కొక్కసారి బాగు చేస్తూ ఉంటుంది, మన జీవితాన్ని ఒక అద్భుతమైన మలుపు తిప్పుతూ ఉంటుంది. సో అలాగే దేవుడు అలాంటి కొన్ని అద్భుతమైన విషయాలను మనకు అనేక సందర్భాల్లో తెలియజేస్తూ ఉంటాడు ప్రియులారా. ఈరోజు నా అంశం ఏంటంటే ఈ మాటలు హెచ్చరికలుగా తీసుకున్నా అని అనడం కంటే హెచ్చరికలుగానే తీసుకోవాలి. ప్రతి హెచ్చరిక వెనుక మనకి ఒక అద్భుతమైన చక్కటి కీడు నుంచి తొలగించిన కొన్ని అద్భుతమైన విషయాలు బైబిల్ గ్రంథంలో దేవుడు మన కొరకు లిఖితం చేయబడ్డాడు. అలాంటి విషయాల్లో ఈరోజు బైబిల్ చరిత్రలోనికి మనం వెళ్ళినట్లయితే ప్రియులారా, ఒక దినాన్న ఒక ఆయనకి దేవుడు పిలిచి, అయ్యా కొద్ది రోజుల్లో ఈ భూమిని అంతటిని నేను తీసేయబోతున్నాను అని ఒక హెచ్చరిక జారీ చేశాడు. చూడండి, మనకి బంగాళాఖాతంలో ఒక 200 కిలోమీటర్లో ఉంది, మీరు సర్దుకోండి అని మనకి ఇస్తుంటారు కదా, అలాగ ఒక హెచ్చరిక వచ్చింది. అలాంటి హెచ్చరికలో
నోవాహు గారనే ఆయన తన కుటుంబాన్ని చక్కబెట్టుకున్నాడు. ఎనమండుగురైన తన కుటుంబం రక్షణనే ఓడలోనికి వెళ్ళింది. కానీ నా పిల్లలు అనుకున్న దేవుని పిల్లలందరూ ఏం జరిగిందండి? ఆ జలంలో కొట్టుకుపోయారు. ఆ నోవాహు కుటుంబం అంతా ఆ రక్షణనే ఓడలోనికి వెళ్ళింది ఆ హెచ్చరిక విన్నందుకు. కానీ నా పిల్లలు అనుకున్న దేవుని పిల్లలంతా ఏమైపోయారండి? నోవహు కుటుంబమే వాడలోకి చేరింది, ఆ దేవుని కుటుంబమే నీటిలో మునిగిపోయింది. నోవహు కుటుంబమే వాడలోకి చేరింది, ఆ దేవుని కుటుంబమే నీటిలో కలిసిపోయింది. జంతువులే, పక్షులే, జీవరాశులే చేరిపోయాయి. ఈ మనిషినే ఎంత పిలిచినా వారు రారని తెలిసిపోయింది. ఈ లోకమే మాకు చాలని, పరలోకమే మాకు వద్దంటే ఎవ్వరికి వాలి పరలోకం. తన పిల్లలు రారంటే అది నరకం. ఎవ్వరికి వాలి పరలోకం, తన పిల్లలు రారంటే అది నరకం. హృదయంలో నొచ్చుకున్నాడు అప్పుడే, తన పిల్లలు రారని తెలిసిపోయింది అప్పుడే. హృదయంలో నొచ్చుకున్నాడు దేవుడే, తన పిల్లలు రారని తెలిసిపోయింది అప్పుడే. నోవహు కుటుంబమే వాడలోకి చేరింది, ఆ దేవుని కుటుంబమే నీటిలో కలిసిపోయింది. ప్రియా దేవుని సంగమా, కొన్ని హెచ్చరికలను మనం ఖచ్చితంగా తీసుకోవాలి. ఆ రోజు దేవుడు చెప్పిన హెచ్చరికను నోవాహు అంగీకరించాడు గనక తనను తన కుటుంబాన్ని అంతటినీ కూడా ఆ రక్షణ అనే ఓడలోనికి చేర్చబడింది. మరలా భూమి మీదకి క్షేమంగా రాగలిగాడు. కానీ నా పిల్లలు అనుకున్న దేవుని పిల్లలందరూ ఆ నీటిలోనే కలిసిపోయారు. ఆత్మలుగా దేవుణ్ణి చేరలేకపోయారు. అలాంటి కొన్ని విషయాల్ని మనం చూద్దాం ప్రియులారా. అంటే మన క్రైస్తవ దైనందిన జీవితంలో ఎన్నిసార్లు దేవుడు మనకు చాలా విషయాల్లో మంచి విషయాలు మనకు చెప్తూ వస్తున్నాడు. కానీ మనం వాటిని పట్టించుకోవట్లేదు ప్రియులారా, పట్టించుకోవట్లేదు. ఎందుకంటే చాలా మాటలు మనం వింటూ ఉంటాం బయట, కానీ వాటన్నిటికీ పెద్ద విలువేమో అలాగే మారిపోయింది దేవుని మాట కూడా. ఆయన మాట ఎలాంటి తెలుసా? కలుగును కాక అంటే ప్రకృతి అంతా కలిగిందండి, కానీ ఈ ప్రకృతిలో ఉన్న మనిషి ఆయన మాట వింటలేదండి. ఒకసారి ఆలోచించండి, ఎంత బలమైన మాట అది. ప్రకృతి మొత్తం కూడా కలుగును కాకంటే కలిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రకృతి ఏం చేయమన్నాడు అది చేస్తూ ఉంది, కానీ మనిషి మాత్రము ఆయన మాట వినట్లేదండి. ఇది కొంచెం లోతుగా వెళ్ళి ఆలోచిస్తే మనం దేవుని ఎడలు ఎలాగున్నామో మనకు అర్థమవుద్ది. అంటే ఆయన చెప్పే మాట ప్రతి మాట మనకి హెచ్చరికేనా? హెచ్చరిక వినకపోతే ఏమవుతుందంటే, ఇదిగో చూసారా ఓడలోకి వెళ్ళాల్సిన వాళ్ళందరూ ఎక్కడికి పోయారు? ప్రియా దేవుని సంగమా, ఈరోజు కొన్ని విషయాలు దేవుని మాటలు వినికుల్లో విందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం, 24వ వచనం. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకనినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురుగొల్పవలెనని ఆలోచింతుము. చిన్న ప్రార్థన చేసుకుందామండి. చదివిన వాక్యాన్ని బట్టి దేవుడు మన ముందు ఇచ్చిన ఈ హెచ్చరిక లాంటి మాటను బట్టి కొంత ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడును మహాపరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, అయ్యా ఈరోజు నీ సన్నిధిలో మేమందరం ఆయన మా హృదయాలను మా ఆలోచనలను నీ అధికారం కింద పెట్టి మీరు మాట్లాడుతున్న ఈ మాటలో ఉన్న హెచ్చరికను మేము తీసుకోవడానికి సంసిద్ధులు కావడానికి మీరు మాకు మీ కుమారుడు పరిశుద్ధాత్మ సహాయాన్ని దయచేయండి.
ఇదిగో అల్పుడనైన నేను నీ సన్నిధిలో నిలవబడి నీ మాటలు వివరిస్తుండగా నాయనా ఆ మాటలలో నా సొంత ఆలోచన కానీ సొంత మాటలు కానీ సొంత జ్ఞానము కానీ లేకుండా కేవలం మీరు మాకు రాయించి ఇచ్చిన ఈ జీవగ్రంథము నుండి కొన్ని మాటలు నీ నోటి బోరగా నా నోట పలికించి అలా వినడానికి నాకును వింటున్న నీ పిల్లలకును సమయోచితమైన జ్ఞానాన్ని దయచేసి నడిపించండి. అందును బట్టి నాయనా మీ కుమారుడు పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు దయచేసి నడిపించమని ఈ చిన్న ప్రార్థన యేసువారి ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని సంగమా, ఇప్పుడు మనం చదువుకున్న వాక్యాన్ని మనం ఆలోచించినట్టయితే మహాశయుడైన పౌలు గారు కొరింథీ పట్టణానికి మాట్లాడుతూ, హెబ్రీయులతో మాట్లాడుతూ ఒక భారమైన మాట మాట్లాడుతున్నాడు. ఏమిటయ్యా ఈ మాట అంటే, చాలా మంది అంట ఆలయం మానేస్తున్నారట, దాని గురించి మాట్లాడుతున్నాడు. నిజమేనండి, ఈ కాలంలో ఎలా ఉన్నారంటే అండి, ఆలయానికి ఎందుకు వెళ్ళాలి? మెసేజ్కా, ప్రార్థనకా? ఇది ఏది కావాల్సిన ఇంటి దగ్గర దొరుకుతుందిగా. వాళ్ళ ఆలోచన కూడా కరెక్ట్ అనుకుందాం, ఒకసారి దొరుకుతుంది కదా. టీవీల దగ్గర కూర్చుంటే బోల్డ్ మెసేజ్లు చూడవచ్చు. మొన్న కూడా ఏదో పదాన్ని ఉపయోగించాను ఇక్కడ. ఎన్ని మెసేజ్లు చూడొచ్చు అంటే, ఎన్నో మెసేజ్లు చూడొచ్చు ముక్కల కింద. ఏది పూర్తిగా చూడడం ఇంటి దగ్గర నువ్వు, నాకు తెలుసు. నువ్వు మెసేజ్ పెట్టుకుని ఓ మెసేజ్ వినండి మీ టీవీలో, లేకపోతే మీ సెల్ ఫోన్ తీసుకుని ఓ మెసేజ్ వినండి. ఆదివారం నాడు ఇంకెళ్ళట్లేదు చర్చికి, ఇక్కడే ఉంటాను, నాకు ఈ ఆరాధన చాలు అనుకుని ఓ మెసేజ్ పూర్తిగా వినగలరా? మీ తరం కాదు ఇది, పూర్తిగా వినవదు. చాలా మెసేజ్లు చూస్తారు, 100 మొక్కలు చూస్తారు మీరు. ఆ 100 మొక్కల్లో ఏం విన్నారంటే ఏమో తెలియదు. చాలామంది జ్ఞానము కలిగిన వారు జ్ఞానం ఎక్కువైపోయి అజ్ఞాన ప్రవర్తన ఏంటి అంటే, ఆలయానికి మానేసి ఇంటికాడ కూర్చుని టీవీ చూడడం, ఆలయం మానేసేసి సెల్ ఫోన్ పెట్టుకుని ఇంటి దగ్గర కాలక్షేపం గడపడం. తర్వాత మీరు అడగండి ఎప్పుడైనా, మీరు మీ మాటల్లో ఏదైనా తప్పులు ఉన్నాయనుకుంటే ఖచ్చితంగా నేను చెప్తాను ఇది నిజమో కాదో. దిస్ ఈజ్ కరెంట్ ఈవెంట్స్. అందులో ఎవరున్నారంటే, జ్ఞానం కలిగిన వారు. జ్ఞానం ఎక్కువైపోతే ఇలాగ ఉంటుంది. ఏ జ్ఞానం? బైబిల్ జ్ఞానం కాదు, లోక జ్ఞానం. అందుకని పౌలు గారు ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇదిగో కొందరు మానుకొనుచున్నట్లుగా. ఇక్కడ ఎవరైనా ఉన్నారేమో, చాలా మంది మానేస్తున్నారు కదా. ఇంకోటి తెలుసునండి, మనం మానవండి చర్చు, చాలా జాగ్రత్తగా వెళ్తాం. మన తాలూకు కూడా ఎవడో ఒకటి మానేస్తే మనకు ధైర్యం వచ్చేస్తాడు, మానేసాడు కదా, అప్పుడు మానేస్తాం. అంటే నువ్వెవరిని ఫాలో అవుతున్నావు? ఆడు మానేశాడు అంటే, ఆ వ్యక్తి రాలేదు అంటే అపవాది క్యాచ్ చేసింది. ఎప్పుడన్నా వర్షం వస్తుందని చర్చికి బయలుదేరినప్పుడు వర్షం వచ్చిందని మానేస్తారని కొంతమంది. ఇంకా రాదండి, మబ్బు వేసింది వస్తుందని వేసుకున్న డ్రెస్ కూడా తీసేస్తారు. వీళ్ళు తీసిన ఎండ అవుతుంది, ఇంకేం వెళ్తామని ఆగిపోతారు. ఏమండి, వర్షం వస్తే కాలు నీటిలో పెడితే కాలిపోయిందండి అని ఎక్కడైనా విన్నారు ఎప్పుడైనా? ఏమండి, వర్షానికి తడిచిపోయి ఒళ్ళంతా కాలిపోయిందండి అని ఏమైనా విన్నారా? లేదు కదా. ఏమవుద్ది? ఇక్కడ నేను చెప్పబోయేది ఏంటంటే, చాలామందట ఆలయాన్ని అతి సునాయాసంగా చూస్తున్నారట. నేనేమంటున్నానంటే, ఉదయం లెగిసిన కాడి నుంచి సాయంత్రానికి మీకు ఒక లిస్ట్ అంటూ ఉంటే, ఆ లిస్ట్లో అన్నీ సక్రమంగా జరిగితే ఆలయానికి వెళ్తాం. ఆలయానికి మొట్టమొదటి ప్రిఫరెన్స్ ఏమి ఉండద్దు అని నేను చెప్తున్నాను. ఉండాలి ప్రియులరా. ఉండకపోతే ఆ హెచ్చరికను ఈరోజు మనం ఏం ఆలోచిద్దామంటే, ఏమిటి ఈ ఆలయానికి రాకపోవడం, ఆలయానికి ఎందుకు వెళ్ళాలి, వెళ్ళకపోతే ఏంటి, ఈ విషయాల్ని మనం జాగ్రత్తగా ఆలోచిద్దాం ప్రియులారా. ఈరోజు నా అంశం ఏంటంటే, సహవాసము మానవద్దు. ఏంటంటే అది? సహవాసము, చెప్పండి, సహవాసము మానవద్దు, సంఘముగా కూడుట మరువవద్దు. ఇది బుర్రలో ఉండిపోవాలి ప్రియులారా. దీని ఇంపార్టెన్స్ ఏంటో చెప్తాను. ఇది విన్న తర్వాత కూడా మీరు మానేస్తే దేవుడికి మీకు సంబంధం, నాకు మీకు కానీ మీకు మీ పాస్టర్ గారికి కానీ సంబంధం లేదు. అది చెప్పండి. సహవాసము మానవద్దు, సంఘముగా కూడుట మరువవద్దు. ఇది మనసులో పాతుకుపోవాలి మనకి. ఎందుకంటే చాలామంది భక్తులు చాలా విషయాల్ని చాలా వాడుకగా వాడుకున్నారండి, కానీ అది మనం మర్చిపోతున్నాం ప్రియులారా. ఈ ఆలయాన్ని మానేసే విషయంలోకి వచ్చేటప్పటికి చాలామంది అక్కడే పడిపోతున్నాం. వినుట వలన ఏం కలుగుతున్నారమ్మా? వినాలంటే ఎక్కడికి రావాలి? టీవీ దగ్గరికా, సెల్లోనా? నువ్వు ఎన్ని టీవీలు విన్నా, ఎన్ని సెల్లో ఉన్నా ఎక్కదండి, ఉండదండి. ఆలయం,
దేవుని సన్నిధి, ఈ ఆలయం యొక్క ప్రాధాన్యత ఏంటి, మందిరం వెనక మర్మం ఏంటి? మన సరదాగా అడిగాను కూడా, మందిరం వెనక మర్మం అంటే మళ్ళీ వెనకాల ఏదన్నా సీక్రెట్ ఉందేమో అనుకుంటారు. వెనక అదేం లేదట. మొన్న అడిగాను నేను, ఏమండి లంకి బిందెలు ఏమైనా ఉన్నాయి వెనక? బాత్రూమ్ ఉందటండి, లంకి బిందెలు లేవట. ఓకే 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 రైట్. ఓకే ప్రియ దేవుని సంఘమా, మందిరానికి అతి సునాయాసంగా మానేస్తున్న ఒక సంఘాన్ని కూర్చి, ఒక హెబ్రీయులను కూర్చి పౌలు గారు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఒక్కసారి అంశాన్ని అడిగి నేను వెళ్తాను. మన అంశం ఏంటండి ఇవాళ? కమాన్. సహవాసం మానవద్దు, సంఘముగా కూడుట మరువవద్దు. ఈ మరిచిపోయిన వారిని, ఈ మానేసిన వాళ్ళని గురించి పౌలు గారు ఏం మాట్లాడతారంటే, కొందరు మానుకొనుచున్నట్లుగా సహవాసంగా కూడుట మానక ఒకనినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించిన కొలది. ఏ దినము? ఏ దినం అది? ఆఖరి దినం ఒకటి ఉంది. ఆ ఆఖరి దినం గురించి మనకి తెలిస్తే అన్ని సర్దుకుని కూర్చుంటాం ట్రైన్ ఎక్కేయడానికి. పూర్తిగా తెలియలేదు ఆఖరి దినం గురించి మనకి. ఇంకా అవకాశం ఉంటే దేవుడు నాకు అలాంటి సమయం ఇస్తే మరొకసారి ఆఖరి దినం గురించి మాట్లాడుకుందాం. ఆ దినము సమీపించిన కొలదని ఏ దినాన్ని అంటున్నాడండి ఆయన? ఎన్నాళ్ళ క్రితం? 2025 సంవత్సరాల క్రితం మాట్లాడుతున్న మాట ఇది. అయ్యో సమీపిస్తుంది, తొందరగా మీరు చక్కబెట్టుకోండి, సరిదిద్దుకోండి అని మాట్లాడుతున్న పౌలు గారు మాట అన్నమాట అది. ఏమండి? ఆ దినము సమీపించుట మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయించు ప్రేమ చూపుటకును. ఎక్కడ దొరుకుతుందంటే ప్రేమ చూపాలంటేనే? టీవీ దగ్గర? సంఘంలోనా? నీ ప్రేమ నువ్వు ఎవరి మీద చూపించాలనుకుంటే, నీ సహోదరుడి యొక్క సహవాసంలో చూపించాలనుకుంటే ఎక్కడ దొరుకుతుందంటండి? సంఘంలోనే దొరుకుతుంది. ప్రేమ చూపుటకును సత్కార్యములు చెయ్యుటకును. నువ్వు ఇంటికాడ ఉండి ఏం సత్కార్యాలు చేసేయగలరు చెప్పండి నాకు? ఏం చేయగలరు? కానీ ఆలయంలో అనేకమైన సత్కార్యాలు ఉంటాయి ప్రియులారా. ఆ కార్యాలు చేయాలంటే ఆలయానికి రావాలి. మీరు ఎవరిని అడగండి. ఏ పని చేయాలనుకున్న దేవుడి పని ఎవరితో చెప్పకండి. మీరు ఎలక్ట్రీషియనా, ఇక్కడికి వచ్చారనుకోండి, ట్యూబ్లైట్ పోయిందనుకోండి, పాస్టర్ గారు కూడా చెప్పకండి, ఎవరికి చెప్పకండి. అసలు మీరు వేసినట్టు కూడా ఎవరికి చెప్పకండి, మార్కులు ఎక్కువ పడతాయి. మనం ఏం చేస్తామంటే అందరికీ చేస్తాం. అందరికీ చెప్తే మార్కులు తగ్గిపోతాయి. పాస్టర్ గారు కూడా ఆలోచించాలి, ఏంటంటే ట్యూబ్లైట్ ఏంటి పోయింది కదా, ఎవరు వేసారని ఆలోచించాలన్నమాట. అంటే దేవునికి నీకే సహవాసం ఉండాలి ఆయన సత్కార్యాల విషయంలో. ఎవరి గురించో మనం చేయకూడదు, ఎవరో చూస్తారని చేయకూడదు. ఆ పరిస్థితిలో ఉండాలి. సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురుగొల్పవలగని ఆలోచింతుము అని పౌలు గారు హెబ్రీయులకు చాలా భారంగా మాట్లాడుతున్నారండి. కానీ ఆ కాలంలో ఎందుకు హెబ్రీయులు కొంతమంది మానుకున్నట్టుగా మానుకున్నారు అనేది అసలు మీకు తెలిస్తే అండి చాలా ఆశ్చర్యపోతారు, భయపడతారనమాట. ముందులో తెలుసుకుందాం. కొత్త నిబంధనలో ఈరోజు ఏ దినం అండి? ఏ దినం? పునరుత్థాన దినం. ఇదే పునరుత్థాన దినాన్ని పాత నిబంధనలో ఏమని పిలిచేవారు? విశ్రాంతి దినం. ఈ పునరుత్థానానికి ఎందుకు ఆలయానికి రాకుండా మానేస్తే ఏంటి అని మనకు తెలియాలనుకుంటే పాత నిబంధనలో ఉన్న విశ్రాంతి దినం విలువేంటో మనకు తెలియాలి. విశ్రాంతి దినానికి ఉన్న ప్రాధాన్యత ఏంటో తెలియాలి. అసలు విశ్రాంతి దినం ఎందుకు సాదృశ్యంగా ఈ పునరుద్ధానాన్ని పెట్టాల్సి వచ్చిందో మనకు తెలిస్తే అండి అసలు పునరుద్ధానం ఏంటో అర్థం అవుతుంది మనకి. సో ఈ పునరుద్ధాన దినాన్ని మనం తెలుసుకోవడానికి ఇప్పుడు పాత నిబంధనలోకి ఒక 2000 సంవత్సరాల క్రితానికి మనం వెళ్ళాల్సి వస్తే నిర్గమాకాండంలోకి వెళ్తే కానీ మనకి కొన్ని విషయాలు తెలియదు ప్రియులారా. దేవుడిచ్చిన 10 ఆజ్ఞలలో విశ్రాంతి దినము చాలా ప్రధానమైంది ప్రియులారా. ఇప్పుడు కాసేపు మనం అసలు ఈ లోకాన్ని వదిలేసేసి అసలు ఇక్కడ ఉండకుండా కొత్త నిబంధన అంతా పక్కన పెట్టి అసలు విశ్రాంతి దినాన్ని ఏంటో నిర్గమాకాండానికి వెళ్ళిపోదాం. మీ అందరి హృదయాలను దేవుని మీద కేంద్రీకరించి చక్కగా వినడానికి సంసిద్ధులు కండి ప్రియులారా. నిర్గమాకాండము. ఈ పునరుద్ధాన దినం గురించి మనం ఎక్కడికి వెళ్తున్నామంటే పాత నిబంధనలో నిర్గమాకాండానికి వెళ్ళి ఈ పునరుద్ధానం గురించి ఏర్పరిచిన విశ్రాంతి దినంలో ఆజ్ఞలేంటో దాని ఇంపార్టెన్స్ ఏంటో మనకు అర్థమైతే, ఎందుకంటే దేవుడు ఇచ్చిన 10 ఆజ్ఞలలో విశ్రాంతి దినము ఆచరించుట అనేది చాలా పవిత్రమైనది, చాలా ప్రధానమైంది ప్రియులారా. ఆ ఆలోచన దేవుడికి వీరికి ఇచ్చినప్పుడు దాని గురించి కొన్ని విషయాలు మనకు తెలియాలనుకుంటే నిర్గమాకాండము 20వ అధ్యాయము 8వ వచనం. విశ్రాంతి దినమును మైకుంటే చదవండి అమ్మా.
పరిశుద్ధముగా ఆచరించుటకు ఆ జ్ఞాపకము చేసుకునుము. విశ్రాంతి దినానికి ఆయన ఇచ్చిన ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే విశ్రాంతి దినాన్ని ఆచరించడానికి జ్ఞాపకము చేసుకుము, పరిశుద్ధముగా ఆచరించడం జ్ఞాపకం చేసి. ఇక్కడ పరిశుద్ధం అంటే చాలా రకాలుగా మనం చెప్పుకోవచ్చు కానండి. ఇదిగో ఇవాళ టార్గెట్ ఏంటంటే నాకు ఆదివారం నాడు ఆయన సన్నిధికి వెళ్ళడం మొట్టమొదటి నా టార్గెట్. దేవునికి మహిమ కలుగును గాక. జ్ఞాపకం చేసుకుని అంటే మన మొట్టమొదట ఇవాళ సజ్జీలైనా రాసుకుంటే అది 11 గంటలకు వెళ్ళినా 12 గంటలకు వెళ్ళినా రాత్రి వెళ్ళినా ఈ రోజు నేను ఏ పరిస్థితుల్లో ఏం వచ్చినా సరే నేను ఆదివారం ఆలయం మానను అనేది ముందు రాసుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. మొట్టమొదటిది రాసుకోండి. కానీ ఇది 9 గంటలకు రావచ్చు మీరు మీ ఊర్లో. కానీ మొట్టమొదటిని ఉండాల్సింది ఏంటి తెలిసిన, మన మైండ్లో ఉండాల్సింది ఏంటంటే దేవుడు అదే చూస్తాడండి. హృదయేంద్రియములు నిర్మించిన దేవుడు హృదయాంతరంగా ఎరిగినవాడు కనుక ఆయన అదే చూస్తాడు. నీ బుర్రలో ఏమనుకున్నావు అదే కావాలి. నువ్వు పైకి చాలా చేసేస్తావు, ఆయన అక్కర్లా. పరిశుద్ధముగా ఆచరించుటకు ఏం లేదండి. పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం చేసుకోవడం అంటే అంతే. అయ్యా ఎన్నున్నా సరే ఈరోజు నాకు ఇచ్చిన కాలం ప్రకారం ఒకళ్ళు ఉదయాన్నే వెళ్తారు, ఒకళ్ళు మధ్యాహ్నం వెళ్తారు, ఒకళ్ళు సాయంత్రం. ఎప్పుడు వెళ్ళినా నీ మొట్టమొదటి లిస్టులో ఉండాల్సింది ఏంటంటే నేను ఇవాళ ఆలయానికి వెళ్తున్నానని మొట్టమొదటి రాసేసుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. 9వ వచనం, 6 దినములు నీవు కష్టపడి నీ పనంతయు చేయవలెను, 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము, దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను నీ దాసి అయినను నీ దాసుడనైనను నీ పశువైనను నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పని అయినను చేయకూడదు. ఇప్పుడు నాకు తెలిసి ఈ లిస్టులో మన ఇంట్లో ఏముండవు. ఆ కాలంలో చాలామంది ప్రవీణులైన వారు భక్తులు ఆదివారం ఎక్కడేసేవారట. అందుకని ఈ మాటలో ఉన్న విషయం ఏంటంటే ఇవన్నీ మనకే ఉంటాయండి. కానీ ఆ కాలానికి ఈ కాలానికి అట్లా పేర్లు మారిపోయాయి, కల్చర్ మారిపోయింది, సాంప్రదాయాలు మారిపోయాయి. చూద్దామండి. దానిలో నీవైనను నీ కుమారుడైనను అంటే ఆదివారం నాడు వాళ్ళ విశ్రాంతి దినం ప్రకారంగా ఏం చేస్తారంటే అండి, అసలు కొంతమంది అయితే ఉదయాన్ని నుంచి వెళ్ళరండి. ఎక్కడికి ఆఫీసులు ఉండవు. ఆఫీసులు అంటే షాపులు అవి ఉంటాయి కదా, ఉండవండి. కొంతమంది అయితే మధ్యాహ్నం వరకు చేస్తారండి. సబాతు దినం 3 గంటలకి స్టార్ట్ అయిపోద్ది కనుక 3 గంటలకు క్లోజ్ చేసి ఇంటికి వచ్చేస్తారండి. ఆ తర్వాత అగ్గిపుల్లకి కూడా గీరండి, ఏమీ ఉండదండి. ఇక 6 గంటలకు వచ్చేటప్పటికి వాళ్ళ విశ్రాంతి దినాన్ని అలా క్రమంగా జరుపుకుంటారండి. కానీ ఇక్కడ ఆ టైంలో కూడా ఏం చేసేవారంటే, అంటే ఇవన్నీ ఎందుకు చెప్పాడంటే ఇక్కడ చూడండి, నీ కుమారుడినైనను ఒరే నువ్వు వాళ్ళ ఇప్పుడు ఆదివారం చెప్తాం, ఆదివారం సెలవు కనుక నువ్వేం చేస్తావు అంటే ఇగో మనం మిగిలిపోయిన పని అంతా చేసే అంటాం. అలా వద్దన్నాడు ఆ రోజు. ఈరోజు కూడా అంతే. వెళ్ళి మనం ఆదివారమే పెట్టుకుంటాం అండి, చాలా విషయాలు ఆదివారం పెట్టుకుంటాం. కానీ ఆదివారం మొట్టమొదటి విషయాన్ని దేవుడు మొట్టమొదటిగా పెట్టుకోమని రాశాడనమాట. నీ కుమారుడనైనా నీ దాసి నేను అంటే మీ ఇంట్లో పనిచేసే పని మనిషి, దాసి అంటే పని మనిషి క్రిస్టియన్ అనుకోండి, అమ్మాయికి మీరు సెలవు ఇవ్వాలి లేదా? కానీ ఆదివారం 1 గంట ఎక్కువ పని చేయించుకుంటాం, వెళ్ళాలి కదా. సో ఆ వ్యక్తి ఆలయానికి వెళ్ళడానికి నీ చేతుల్లో ఉంది. అప్పుడు నువ్వేం చేస్తావంటే ఇగో నీ దాసినైనను నీ దాసుడునైనా నీ దగ్గర పనిచేస్తున్న వాళ్ళు కూడా ఏమి ఇవ్వాలి? ఆ రోజు సెలవు ఇవ్వాలి అని చెప్పాడు. కానీ ఈరోజు నీ దగ్గర పనిచేస్తుంటే సెలవు ఇచ్చేమని నేను చెప్పట్లేదు, కానీ అవకాశాన్ని మాత్రం మీరు కలగ చెయ్యాలి. నీ దూడనైనను నీ పశువులనైనను అంటే పశువులు కాసేవాడు మీ ఇంట్లో ఒకడు ఉండొచ్చు, లేకపోతే నువ్వే తోలుకెళ్ళొచ్చు, దానికి ముందు రోజే సిద్ధపడతారు వాళ్ళు. కనుక అలాంటి ఇవన్నీ నువ్వు ఆదివారం నాడికి సిద్ధం కావడానికి చేసుకోవాలని పాత నిబంధనలో ఇజ్రాయేలు యూదులకు దేవుడు ప్రకటించిన ఒక అద్భుతమైన మాట ప్రియులారా. కీర్తనల గ్రంథము 122వ అధ్యాయము 1వ వచనం. కీర్తనల గ్రంథము 122వ అధ్యాయము 1వ వచనం. ఇగో ఇలాంటి విషయాల్లోనటండి దావీదు గారి క్యారెక్టర్ మనం ఒకసారి చూస్తే, అసలు దావీదు గారు ప్రజలందరూ ఆలయానికి వెళ్తున్నారని తెలిసిన తర్వాత ఆయన చాలా సంతోషపడిపోయి రెప్పలు ఇచ్చేవాడట. అంటే పాటలు పాడేవాళ్ళండి, మన భాషలో చెప్పాను అండి. ఆయన చాలా అద్భుతంగా ఆశ్చర్యపోయాడట. చూడండి ఏమంటున్నాడు, యెహోవా మందిరమునకు వెళ్ళదమని జనులు పలుకగా నేను సంతోషించి తిని. యెహోవా మందిరమునకు వెళ్ళదమని జనులు పలుకగా నేను సంతోషించి తిని. పిల్లరా, ప్రజలు వెళ్తానంటేనే దావీదు గారు అంత హ్యాపీగా ఉండేవారట. మరి మన పక్కోండి ఇప్పుడన్నా ఆ దినము సంభవించుకోలది ఒకరినొకరు హెచ్చరించుకోవాలని పౌలు గారు చెప్పారు. చూడండి మొట్టమొదటి వాక్యంలో, ఎప్పుడన్నా నీ సహోదరుణ్ణి రాలేదేంట్రా మన ఆదివారం నాడు ఆ చర్చి మానేస్తే ఎలాగరా, అలా మానకూడదు కదని ఈ పదాన్ని ఎప్పుడన్నా ఉపయోగించగలరా మీరు?
వెరీ గుడ్, థ్యాంక్ యూ సార్ మీరు అన్నందుకు. కానీ ఈ పదాన్ని ఉపయోగించే ముందు నువ్వు ఎప్పుడన్నా మానేస్తుంటే చెప్పావులే మొన్న వచ్చాడు నువ్వు అంటాడా అంటాడా? కానీ అది నీకుందా? ఎనీబడి? ఎందుకు చర్చికి రాలేదు? చర్చి మానవచ్చా నువ్వు? చర్చి మానకూడదు తెలుసా? ఇక ఈ పాత నిబంధన ఆజ్ఞలు విన్న తర్వాత, కొత్త నిబంధనలో ఆజ్ఞలు చూసిన తర్వాత, చాప కింద నీరులాగా మన మీదకి వస్తున్న శాపగ్రస్తమైన మాటలు విన్న తర్వాత ఇంకెప్పుడు మానడానికి లేదు. కానీ నువ్వెందుకు రాలేదు మొన్న ఆదివారం అని నువ్వు అడగడానికి ఆర్ యు రైట్? లేదు, ఎందుకంటే మనం కూడా మానేసాం. అనడానికి రైట్స్ లేవు. అలా అన్నా వీడు గుర్తుంటుంది మీరు ఎప్పుడు మానేశారో చెప్తాడన్నా, ముందు నెల అప్పుడు రాలేదుగా నువ్వు, నాకు చెప్తున్నాడు నువ్వు అంటాడు అనమాట. ఫోన్లో ఏదో చెప్పాడు కదా అని యాక్సెప్ట్ చేస్తాడంటే చెయ్యడు, గుర్తుంది నువ్వు ఎప్పుడు మానేసావో. ప్రియా దేవుని జనాంగమా, సో ఒకరికి మనకు చెప్పాలనుకుంటే మనకి ఏం కావాలి? సాక్ష్యం కావాలి. అప్పుడు తరువాత ఇప్పుడు దావీదు గారు ఎంత చక్కటి విషయాలను ప్రజలు వెళ్తున్నారని చాలా సంతోషపడ్డాడటండి, చాలా సంతోషపడ్డాడట. అలానికి ముందు ఒక మాట అడగాలనుకుంటున్నాను. యేసు ప్రభు వారు కొత్త నిబంధన వాడా పాత నిబంధన వాడా? చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది, తెలియాల్సిన విషయం. యేసు ప్రభు వారు పాత నిబంధన వాడా కొత్త నిబంధన వాడా? కొత్త నిబంధనలో ఉన్నవాడు. కానీ యేసు ప్రభు వారు మరణించి ఆరోహణ వెళ్ళే వరకు పాత నిబంధనే జరుగుతూ వచ్చింది. ఇప్పుడు చెప్పండి, పాత నిబంధన వాడా కొత్త నిబంధన వాడా అంటే పాత నిబంధనకు కొత్త నిబంధనకు మధ్యవర్తి. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఆయనకి అది తెలుసు, ఇది తెలుసు. మనకు కూడా చూడండి, కొంతమంది ఎక్స్పీరియన్స్ ఉంటారు పెద్దవాళ్ళు. ముందు తరం తెలుసు, ఇప్పుడు జరగబోయే తరం తెలుసు. ఆయన కౌరులు చెప్తుంటాం ఒకసారి వెళ్ళి మనం. ఈయనకి రెండూ తెలుసు. ఆయన మరి ఈ విశ్రాంతి దినాన్ని యేసుప్రభు వారు కదా, ఆయన ఏమన్నా పాటించాడా అని మనం చూడగలిగితే లూకా సువార్త 4వ అధ్యాయం 16వ వచనం. చెప్పవలసింది చాలా ఉంది కనుక త్వరగా వెళదాం అండి. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను, తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలిచుండెను. అంటే పాత నిబంధనలో ఉన్న యేసుప్రభు వారు, కొత్త నిబంధనకు పాత నిబంధనకు మధ్యవర్తి అయిన యేసుప్రభు వారు పాత నిబంధనను కూడా ఆయన ఆలయానికి వెళ్ళడానికి ఎప్పుడు ఎక్కడ మానలేదండి. తన వాడుక చెప్పున నేను చెప్పాను కదా, ఆదివారం అనేది ఫస్ట్ లిస్ట్లో నెంబర్ 1 రాసుకోవాలి. అది నువ్వు 4 గంటలకరా 5 గంటలకరా ఇది మానన ప్రభువా, ఏమొచ్చినా మానని అనుకునే తలంపులోనికి వెళితే నీ తలంపులను చూడగలిగిన దేవుడు కనుక నీకెంటనే నిన్నేం చేస్తాడంటే నిన్ను దృష్టిలో పెట్టుకుంటాడు. ప్రియులారా, ఆ ఫస్ట్ దాంట్లో ఉండాలి. అలాగే యేసు ప్రభు వారు కూడా తరువాత ఆయన తను పెరిగిన నజరేతునకు వచ్చెను, తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోకి చేరి వెళ్ళి చదువుటకై నిలిచుండెను. ఆయన కూడా పాత నిబంధనలో ఎక్కడా కూడా ఆయన ఆలయం మానలేదండి. ఇక చాలా మంది ఉన్నారు అలా చెప్పుకుంటే. మనకి ఇప్పుడు అంటున్న పౌలు గారు పాత నిబంధన ఏమైనా మానేసడం లేదు చూడాలనుకుంటే అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 4వ వచనం. అతడు ప్రతి విశ్రాంతి దినమును సమాజ మందిరములో తర్కించుచు యూదులను గ్రీకు దేశస్థులను ఒప్పించుచు నుండెను. ఇది పౌలు గారి క్యారెక్టర్. పౌలు గారు కూడా ఎక్కడ కూడా పాత నిబంధనలో ఆలయం మానినట్టుగా ఎక్కడ లేదు ప్రియులారా. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 2వ వచనం. కనుక పౌలు తన వాడుక చొప్పున సమాజ మందిరంలో వారి యొద్దకు వెళ్ళి క్రీస్తు శ్రమపడిన మృతులలో నుండి లేచుట అవశ్యమని చెప్తూ ప్రతి ఆదివారం కూడా సమాజ మందిరంలో ఎప్పుడు మానకుండా ఆయన తర్కించుచు వచ్చేవాడు అనేది మనకు రాజుండి. ఈ దినమున మోషే లేఖనాలని ఆయన వల్లించుచు చెప్తూ ఉండేవాడు ప్రియులారా. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం 21లో యాలయనగా సమాజ మందిరంలో ప్రతి విశ్రాంతి దినమును ప్రతి పట్టణములో ఉన్నవారు వెళ్ళుట, అంటే విశ్రాంతి దినం ఎంత కఠినంగా ఉండేదో ఆయన చెప్తూ విశ్రాంతి దినాన్ని మానేవారు కదండి. ఈ విశ్రాంతి దినాన్ని మానకుండా ఉండటానికి దేవుడు కూడా కొన్ని ఆజ్ఞలు పెట్టాడు. చాలా కఠినమైన ఆజ్ఞలండి. ఏం కఠినమైన ఆజ్ఞలు అంటే సంఖ్యాకాండము 15వ అధ్యాయము 32వ వచనం. ఇజ్రాయేలీలు అరణ్యములో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినమును కట్టెలు ఏరుచు చూసిరి. వాడు కట్టెలు ఏరుట చూసిన వారు మోషే యొద్దకు అహరోను యొద్దకును సర్వ సమాజం యొద్దకు వానిని తీసుకుని వచ్చెను. అంటే విశ్రాంతి దినాన్న ఆజ్ఞలు ఎలాగున్నాయంటే విశ్రాంతి దినాన్ని మాడితేనంట ఏం జరుగుతుందట, ఆ రోజు ఆ కాలంలో ఏ ఒక్కడు విశ్రాంతి దినానికి ఆలయానికి రాకపోయినా మిగతా వాళ్ళందరికీ రైట్స్ ఉండేయట. మీ రోడ్డే అనుకుందాం, ఇగో మీరు బండి వేసుకుని వచ్చేస్తున్నారు, వస్తుంటే ఆలయానికి రావాల్సిన నీ సహోదరుడు అక్కడ ఏదో పని చేసుకుంటున్నాడు. అప్పుడు వెంటనే దిగి మీరు ఏం చేస్తారు తెలిసిన, ఎందుకున్నావు అక్కడ, ఆలయం కదా, ఇవాళ విశ్రాంతి దినం కదా, విశ్రాంతి దినాన్ని నువ్వు ఎందుకున్నావని అతను తీసుకొచ్చి మోషేకి అప్పచెప్పేవారట. ఇప్పుడు వెళ్ళి అడగండి, డాష్ ఇంక మీకు తెలిసి ఏం జరుగుద్దో. ఇప్పుడు వెళ్ళి అడగండి. అలాంటి రైట్స్ ఉండేటండి
విశ్రాంతి దినాన అదే జరుగుతుంది. విశ్రాంతి దినంలో అరణ్యంలో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినమున కట్టెలు ఏరుచు చూసి వాడు కట్టెలను ఏరుట చూసి మోషే నొద్దకు అహరోను నొద్దకు తీసుకొచ్చిరి. 34వ వచనం. వానికి ఏమి చేయవలనో అది విశదపరచబడలేదు గనుక వారిని కావలిలో ఉంచిరి. తరువాత యెహోవా ఆ మనుషుడు మరణశిక్ష నొందవలెను. ఇదేంటిది? చర్చికి వెళ్ళకపోతే చంపేస్తారా? చర్చికి వెళ్ళకపోతేనట పాత నిబంధనలో రాళ్ళు ఇచ్చి కూడా చంపేసేవారట. ఆ రైట్స్ అంట పబ్లిక్ ఉండేదట. దేవుడు ఇచ్చిన ఆజ్ఞల్లో అందరికీ ఉండేదట. ఇప్పుడు మన పక్కడు రాకపోతేనే మంచిది. రేపు ఎప్పుడైనా మనకు దొరుకుతాడు కదా. మన పక్కడు మానేసాడు అనుకోండి, హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటుందో తెలిసిన, మనకు బాగా క్లోజ్గా ఉన్నవాడు మన పక్కడు ఎవరైనా మానేశారు అనుకోండి, మనకు ఒక ఆప్షన్ అది, నెక్స్ట్ వీక్ మనం మానేయచ్చు. అవునండి, మానేయడానికి రైట్స్ వచ్చేస్తాయి మనకి. అంటే నువ్వు మానేయడం వల్ల పక్కోడికి నువ్వేమి ఇస్తున్నావు? ఆలయం మానేసే సైకలాజికల్ రైట్స్ నువ్వు ఇస్తున్నావు అనమాట. దేవునికి మహిమ కలుగును గాక. ఏమిటి? నిజమేనండి. ఇది ఒప్పుకోపోయినా అదంతే, రైట్స్ వచ్చేస్తాయి. అందుకని మన పక్కన ఇప్పుడు అడగడు, మానేస్తేనే మంచిది. కానీ అప్పుడు అలా కాదటండి, రావాలి. అడగకపోతే ప్రాబ్లం అనమాట. అంటే సర్వజమానం పాళెములో వెలుపల 36 చదువుతున్నానండి. సర్వ సమాజము పాళెములో వెలుపల రాళ్లతో వారిని కొట్టి చంపవలనని మోషే చెప్పాను. కాబట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సర్వ సమాజము పాళెములో వెలుపలకు వారిని తీసుకుని పోయి రాళ్లతో కొట్టి వాడిని చావగొట్టిరి. ఇప్పుడు చర్చికి రాలేదని అడిగితే క్రైస్తవుడే నీ మీద కేసెట్టేస్తాడు అనమాట. ఎందుకంటే రైట్స్ ఉన్నాయి కదా బోల్డ్. ఏమండి, ఇది పాత నిబంధనలో విశ్రాంతి దినము కఠినమైన ఆజ్ఞలతో కలిగింది. భౌతికమైన ఆజ్ఞలు అండి ఇవన్నీ, భౌతికమైన ఆజ్ఞలు, ఆత్మీయ ఆజ్ఞలు కాదు. ఏమండి, వచ్చి మందిరం ఇంత ఉన్నా సరే ఇంత కఠినంగా ఉన్నప్పుడు అప్పుడు ప్రజలు ఏం చేసేవారటండి, ఎప్పుడు సపోజ్ ఇప్పుడు ఈ కాలంలో మాట్లాడుతున్నాను, మీరు కాకినాడ నుంచి రావాలనుకోండి, ఇక్కడికి కాకినాడ నుంచి రావాలనుకుంటే ఏ ట్రాఫిక్ వచ్చేస్తుందో, ఒకవేళ మందిరానికి 10 గంటలకి నేను వెళ్ళలేనేమో, ట్రాఫిక్లో ఎక్కడైనా మిస్ అయిపోతానేమో అని ఉదయాన్నే వచ్చేసేవారు మందిరానికి. ఉదయాన్నే మందిరానికి వచ్చేసి దైవజనుడు ఇంకా ఆలయం తలుపులు తీసేవాడు కదట, ద్వారబంధాలు ఓపెన్ చేసేవాడు కదట. ఆ ఎండలో కూర్చొని అలా ఉండేవారట. ఎందుకు? విశ్రాంతి దినానికి రాకపోతే ఏం చేస్తారు? రాళ్ళు కూడా చంపేసేవారట. అదన్నమాట. అప్పుడు అంటే మరి ఇప్పుడు దేవుడు ఫ్రీగా వదిలేశాడా మనల్ని? లేదండి. నేను ఒకటి చెప్పనండి, పాత నిబంధనకి కొత్త నిబంధనకి ఒకే ఒక మాటలో తేడా చెప్పనా? ఒకడు వ్యభిచారము చేస్తే తప్పు కదా పాత నిబంధనలో, మరి ఇప్పుడు చెయ్యక్కర్లొద్దట, అనుకుంటే చాలట. ఒకడు మోహపు చూపు చూస్తే ఎంత తేడా ఉంది చూడండి. ఇప్పుడు మనం విశ్రాంతి గురించి మాట్లాడుకుంటున్నాం, మరి ఇప్పుడు మనం ఎవరిని పిలవట్లేదే, ఎవరు చెప్పట్లేదే మనకి వెళ్ళమని. మనం కూడా మానేసినందుకు పెద్ద ఇబ్బంది ఏం లేదే, వెళ్ళాలనుకుంటే వెళ్తున్నాం, లేదని అనుకుంటున్నాం. మీకు ఏమైనా ఇబ్బంది ఉందా? మీ ఊళ్ళో ప్రెసిడెంట్ గారు ఏమైనా ఆపేస్తున్నారా, వెళ్ళొద్దంటున్నారా? లేదు కదా, ఏమీ లేదు. ఇప్పుడు మిమ్మల్ని ఎవరు అడగరు, చెప్పరు, పక్కోళ్ళు కూడా మనకు చెప్పరు. వెళ్తే వెళ్తాం, లేకపోతే లేదు. దానికి ఇంపార్టెన్స్ లేదు. నాకు తెలిసి క్రైస్తవ ప్రపంచంలో ఇప్పుడు ఇక్కడే కాదు, ప్రపంచం అంతా దానికి ఇంపార్టెన్స్ ఏం లేదు. కానీ అప్పుడు ఎలాగుంది అంటే, అప్పుడు స్ట్రిక్ట్గా ఉండి ఇప్పుడు వదిలేశాడా? నో. మీకు ఇప్పుడు నేను చెప్పిన లేఖనం అర్థమైతే, ఒకడు భౌతికంగా వ్యభిచారం చేస్తే తప్పు, పాపం. ఇప్పుడు మోహపు చూపు చూస్తే తప్పం. ఎంత తేడా ఉందండి రెండింటికి? ఇప్పుడు పాత నిబంధనలో విశ్రాంతి దినం మానేస్తే రాళ్ళిచ్చి కొట్టేవారు, ఇప్పుడు ఎవ్వరు కొట్టరు నిన్ను. అలాగని పాపం ఆజ్ఞ శిక్ష పెరిగిందా తరిగిందా అంటే పెరిగింది. ఎలా పెరిగింది? వాళ్ళ రాత్రి నేను చెప్తాను మీకు. దేవునికి మహిమ కలుగును కాక. ఏమండి, ఇది పాత నిబంధనకు సంబంధించింది. అప్పుడు తమ్మును తాము ఈ కాలంలోనట ఇన్నున్నా కూడా అటండి. అప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, చాలా మంది తెలివైన వాళ్ళు పెద్దవాళ్ళు ఏం చేస్తున్నారు, టీవీ దగ్గర కూర్చుని వెళ్తే ఏమైందిలే, ఎక్కడికంటే మెసేజ్ అక్కడ మెసేజ్ అనుకునే వాళ్ళు కొంతమంది. అప్పుడు కూడా జ్ఞానమైన వాళ్ళు ఉండి ఏం చేశారట, నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము 22వ వచనం. అప్పుడు తమ్మును తాము పవిత్రపరచుకొనవలననియు విశ్రాంతి దినమును ఆచరించుటకు వచ్చి గుమ్మములను కాచుకొనవలనని లేవీయులకు నేను ఆజ్ఞాపించిన నా దేవా, ఇందును గూర్చి నన్ను జ్ఞాపకము చేసుకొనుము. ఎందుకు చెప్తున్నానంటే, గుమ్మాల దగ్గరకు వచ్చేసి కాచు కూర్చున్నారట. ఎందుకు? శిక్ష కఠినంగా ఉంది కదా అప్పుడు. అందుకని 8:3 కూడా చూడండి. నీటి గుమ్మముల ఎదుటనున్న మైదానంలో ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు, అంటే వాళ్ళు ఆచరించడానికి వచ్చేవారట, ఎర్లీగా వచ్చేవారట. దైవజనుడు రాకుండానే తలుపులు తీయకుండానే వచ్చి కూర్చునేవారంట. ఈ లోపలటండి చాలా మంది స్త్రీలు వచ్చి అక్కడ ఏం చేసేవారో తెలుసునండి, ఈ ఆలయం ఓపెన్ చేసే లోపే ఏం చేసేవారో రాస్తున్నాడు చూడండి. నీటి గుమ్మ, నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం.
నీటి గుమ్మము ఎదుటనున్న మైదానములో ఉదయము మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలుచున్న ఆ స్త్రీలు పురుషులకును తెలివితో వినగలవారిని అందరికీ చదివి వినిపించుచు వచ్చెను. ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిరి. అంటే వచ్చే లోపటండి ఎంత ఎండ ఉన్నానటండి, ఆ ఎండలో నిలబెట్టి చాలామంది వాక్యం చెప్పారట. అండ్ ఎర్లీగా వచ్చేస్తే, ఇప్పుడు రావడం ఎర్లీగా వచ్చేస్తాం, ఇంకా తలుపులు తీయలేదు, మనం ఏం మాట్లాడుకుంటామండి? ఇక నేను చెప్పను ఏం మాట్లాడుకుంటామో మనందరికీ తెలుసు. కానీ దేవుడి గురించి మాత్రం మాట్లాడుకోము. అదొక్కటి మాత్రం నాకు తెలుసు. మీరు ఏం మాట్లాడుకుంటారో నాకు తెలియదు, కానీ ఆలయానికి వచ్చి ఆ సమయాన్ని దేవుడి గురించి మాత్రం మాట్లాడుకోం. ఇది చాలా చిన్న చిన్న విషయాలుగా కనిపిస్తాయి ప్రియులారా. కానీ దేవుడు సమయాన్ని ఆ ఆలయానికి వచ్చిన తర్వాత స్త్రీలట ద్వారబంధాలు ఓపెన్ చేసే లోపే, తలుపులు ఓపెన్ చేసే లోపే, దైవజనుడు రాకముందు ఎండైనా సరే కూర్చోబెట్టి ధర్మశాస్త్రాన్ని బోధించేవారటండి, చదివించేవారటండి. ఎందుకు విశ్రాంతి దినాన్ని అంత భయభక్తులతో ఆచరించాలంటే, విశ్రాంతి దినం ఒక ప్రధానమైన ఆజ్ఞగా పాత నిబంధనలో ఉంచాడు, దాన్ని పునరుద్ధానంగా మార్చాడు. ఇప్పుడు మన పునరుద్ధాన దినాల్లో ఉన్నాము. నిర్గమాకాండము 16వ అధ్యాయం 29వ వచనం. అమ్మ నేను చదువుతున్నాను, ఒకవేళ మీరు వీలైతే రాసుకోండి. చూడుడి, నిశ్చయముగా యెహోవా విశ్రాంతి దినమును ఆచరించుటకు సెలవిచ్చెను కనుక 6వ దినమున 2 దినముల ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు కనుక ప్రతివాడును తన తన చోట నిలిచి ఉండవలను. 7వ దినమున ఎవడును తన చోట నుండి బయలు వెళ్ళకూడదు. అంటే బయలు వెళ్ళకూడదంటే ఏంటంటే, ఆదివారం నాడు మిస్ అవ్వకండి నాయనా, నీకు చాలా పనులు ఉండొచ్చు, బయలు వెళ్ళకండి. ఊరుదులి మనం పెళ్ళిళ్ళో ఇంకొకటో ఎందుకంటే అన్యులు కూడా ఏం చేస్తామండి, ఆదివారం నాడు పెట్టుకుంటారు. కానీ ఆ సంస్కారం ఉన్న రోజు, కనీసం సంస్కారం ఉన్న రోజుని ఆదివారం నాడు దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదని మాట్లాడుతున్నాడు అనమాట. ఎవడును తన చోట నుండి బయలు వెళ్ళకూడదు. పని మానుకోవద్దని కాదు నేను చెప్పేది, ఫంక్షన్కి వెళ్ళొద్దని. ఎందుకు ఫంక్షన్కి వెళ్ళొద్దని అంటే అండి, మనకు ఒక పెళ్ళి ఉందండి. ఆఖరి పెళ్ళి ఏంటో తెలుసండి? ఈ భూమి మీద సూర్యుని కింద ఆరిన నేల మీద ఆఖరి పెళ్ళి ఏంటో తెలుసండి? ఆయన పైనుంచి వస్తాడు, కింద నుంచి మనల్ని తీసుకెళ్తాడు, మధ్యాకాశంలో పెళ్లి జరుగుద్ది, అదే ఆఖరి పెళ్ళి. ఆ పెళ్ళి లోనికి వెళ్ళడానికే మనకి ఈ ప్రయాస అంతా. ఇక్కడ ఎందుకు కూర్చున్నారండి నేల మీద? ఎందుకు దేవుడు మాటలు వినడానికి వచ్చారు? ఎందుకో తెలిసిన? ఆఖరి పెళ్ళి ఒకటి ఉంది, ఆ పెళ్లిలో లేకపోతే అనవసరం, సినిమాకి వెళ్ళిపోండి, అక్కర్లా రావక్కర్లా. ఆ పెళ్ళే మీ టార్గెట్. ఆ పెళ్లిలో ఉండాలనుకుంటే భూమి మీద పెళ్ళిళ్ళు వీలైనంత కట్ చేయండి. మీరు ఎవడును తన చోట నుండి విశ్రాంతి దినము మాని బయలు వెళ్ళకూడదు. ఆజ్ఞ, బయలు వెళ్ళకూడదు. ఇది తప్ప ఇంకొకటి నీకు ఉండకూడదు. ఫంక్షన్లు మానేమని నేను చెప్పట్లేదు. ఫంక్షన్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఎంత మనసు ఎలా ఉంటుందో తెలుసండి మీకు? ఓ పెళ్ళికి వెళ్ళి వచ్చారనుకోండి, అదే రోజు దినం ఉందనుకోండి, పెళ్ళికి వెళ్తాం మనం, పెళ్ళికి వెళ్ళి వచ్చిన తర్వాత మనకు ఉంటుంది లోన గుబులెక్కిపోతుంటుంది. ఎందుకంటే మనకి నక్లీస్ ఉంది, కానీ అక్కడ నక్లీస్ చూసాం మనం, కానీ మనకు రాట నక్లీస్ కాదు, చాలా బాగుంది అది. మనం కూడా 10,000 పెట్టి చీర కొనుక్కున్నాం, మంచి డ్రెస్ కొనుక్కున్నాం, సూటు, కానీ అక్కడ ఉన్నది చాలా బాగుంది, మనసులో ఉండదండి. కానీ అదే దినంకి వెళ్ళామనుకోండి, మన భాషలో మాట్లాడేస్తున్నాను, దినంకి వెళ్ళామనుకోండి, అక్కడ ఏదో మరణం గురించి ఒక మంచి విషయం మనకు తెలుస్తుంది. ఎందుకంటే మరణం ఖచ్చితంగా వస్తుంది కాబట్టి ఆ వచ్చే దాని గురించి ఏదో విషయం నీకు తెలుస్తుంది. అందుకనే ఆయన ఏమన్నాడంటే, మరణించు వారికి దగ్గరికి ఎందుకు వెళ్ళమన్నాడంటే ఇదండి విషయం. పెళ్ళికెళ్ళి వచ్చిన తర్వాత ఆ వాక్యం ఏంటి సార్? విందు జరుగుతున్న ఇంటికి వెళ్ళడము కంటే ప్రలాపించు వారింటికి. ఈ రోజుల్లో మరణం గురించి పెద్దగా ఏం మనిషికి తెలియలేదండి. పుట్టినరోజు గురించి తెలియలేదు, మరణం గురించి తెలియలేదు. పుట్టినరోజు గ్రాండ్గా చేసుకుంటాం, ఓ సంవత్సరం తగ్గిపోయిందని తెలియక. మరణం గురించి పెద్దగా మనిషికి ఏమి ఇది ఉండదు. కానీ ఎందుకు వెళ్ళొద్దు అన్నాడంటే, ఆ నక్లీస్ ఎట్టుకోకపోయినా ప్రాబ్లం ఉండదు, కానీ ఇదిగో ప్రలాపించు వారింటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నీకు మరణం వస్తుంది. ప్రలాపించే దినము ప్రతి మనిషికి ఒకటి ఉంటుంది, అది ఖచ్చితంగా నేను పలకరించి వెళ్తుంది. కానీ అక్కడ నీకేదో ఒక ఎక్స్పీరియన్స్ దొరుకుద్ది. దేవునికి మహిమ కలుగును గాక. అయితే నిర్గమాకాండము 31వ అధ్యాయం 15వ వచనం, 6 దినములు పనిచేయ వచ్చును, 7వ దినము యెహోవాకు ప్రతిష్టమైన దినము, విశ్రాంతి దినము. విశ్రాంతి దినమున పనిచేయ ప్రతివాడును తప్పక మరణశిక్ష అందవలెను. ఇదండి కంక్లూజన్. పాత నిబంధనలో మరణశిక్ష వరకు వెళ్ళిపోయిందటండి ఆలయానికి రాకపోవడం. ఎందుకయ్యా అంత కఠినమైన శిక్ష అంటే, ఇగో ఆ ఆలయానికి రాకపోతే ఏం జరుగుతుందో దేవుడు తెలుసు. ఒక్క వారం మానేస్తాడండి, 2వ వారం పర్లేదులే అనిపిస్తుంది అనమాట. మన జీవితంలో ఒక్కొక్క వారం మన దేవుని యొక్క సన్నిధి కోల్పోవడం మామూలు విషయం కాదు ప్రియులారా. ఎందుకంటే
ఖచ్చితంగా వెళ్ళాలి అక్కడికి. మన టార్గెట్ ఏంటి? ఆయన మధ్యాకాశంలోకి వస్తాడు, ఆయన వివాహం ఒకటి ఉంది, ఆఖరి వివాహం. ఆ వివాహానికి వెళ్ళాలి. ఆ వివాహానికి నువ్వు ఎక్కడెళ్ళవో అని దేవుడు ఏంటి తెలిసిన? ప్రేమండి. ఒరే బాబు, ఎందుకు ఇన్ని ఆజ్ఞలు ఇచ్చాడు చెప్పనండి? ప్రేమండి. మీ కుర్రోడికి స్ట్రిక్ట్గా బండి కొనరా, నీకు ఏమేమనరా, డబ్బులు ఏమనరా అని ఎందుకంటారు? డబ్బులు ఇస్తే సిగరెట్లు కాల్చేస్తున్నాడు, బండి కొంటే నువ్వు యాక్సిడెంట్లు చేసేస్తున్నాడు. ఈ రెండు జరిగినా నీకు నష్టమేనా? కుర్రోడికి నష్టమేనా? అలాగే తన పిల్లలైన మనల్ని కూడా నష్టపోతున్నాం ఆలయానికి రాకుండా. లేఖనాలు తెలియట్లేదు వీళ్ళకి. లేఖనముల యందు నిత్య జీవం కలదని ఘోషిస్తుంది. లేఖనాలు ఎక్కడ కోల్పోతున్నారు ఆ పిల్లలని? ఆయన ప్రేమతో ఇన్ని ఆజ్ఞలు పెట్టాడండి. ఎన్నాడెన్నడు మీరనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దానిని నమ్ము, అది భువి అందించలేనిది. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ, అది లోకము కొలువలేనిది. ప్రియ దేవుని సంగమా, ఆయన ప్రేమ లోకానికి తెలియదండి. క్రైస్తవులమైన మనకు కూడా తెలియకపోతే చాలా ఇబ్బంది. ప్రియులారా, మనం ఎవరితో ఉన్న స్నేహం చేస్తున్నప్పుడు, లేకపోతే మన ఇంటిలో ఉన్న ఒక పెద్ద ఆయన, మన తండ్రి తల్లి, వీళ్ళందరూ ఒక పెద్ద ఆయన ఉద్దేశం మనం ఏదేముందో మనకు తెలియకపోతే, చూడండి చాలా ఇళ్లలో తండ్రి ఆలోచన ఏంటో పిల్లలు గమనించరు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. తల్లి ఆలోచన ఏంటో తెలీదు. కానీ పిల్లవాడు తెలుసుకోవాల్సింది ఏంటంటే తల్లిదండ్రులకి ఆలోచన ఆ పిల్లాడి మీద ఏముందో ఆ పిల్లాడికి తెలియకపోతే ఆ ఇంటిలో సహవాసం సాగుద్దా? సాగదండి. సాగదు. ఎందుకంటే అలాగే ఆలయానికి వస్తున్న మనం విని విశ్వసించి మారు మనసు పొంది బాప్తీసం తీసుకుని ఆలయానికి వస్తున్న మనకు దేవుడు మన మీద ఉన్న ఉద్దేశం ఏంటో మనకు తెలియకపోతే ఈ క్రైస్తవ సహజీవనం సాగుతుందండి? సహవాసం దేవునితో నో, సాగదు ప్రియులారా. తెలియకపోతే ఈయన ఇన్ని శిక్షలు ఎందుకు పెట్టాడో మనకు తెలియాలి. ఎందుకు పెట్టాడంటే ఎక్కడ జారిపోతావు అని భయం. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడ జారిపోతామని భయం అండి. నీ తల్లికి తండ్రికి కూడా నీ మీద ఏదేదో ఉంటుంది, కానీ నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఆయన చేతులారా దినమెల్లా చేతులు జాసి నీ గురించి దేవదూతలను కాపలు పెట్టి నిన్ను ఫాలో అవుతున్నాడు ప్రియులారా. కానీ మనం వెంటనే ఏం చేస్తున్నాం అంటే రిజెక్ట్ చేసేస్తున్నాం, ఆ హెచ్చరికను తీసేస్తున్నాం. కానీ ఈరోజు దేవుడు ఉద్దేశం ఏంటో మనకు తెలియాలి. ఆ రోజు పాత నిబంధనలో నువ్వు పవిత్రపరుచుకున్నావు. ఈరోజు చాలామంది బైబిల్ తెలిసిన వారు, జ్ఞానులైన వారు, తెలివెక్కువైన వారు ఆలయానికి ఎందుకు వెళ్ళడని దాన్ని చాలా నిర్లక్ష్యం పెట్టారట. నెహమ్యా గారు చూస్తూ, అదే కాలంలో నెహమ్యా గారు చూశారు. నేను జ్ఞానులు పెద్దవాళ్ళని చెప్పాను చూడండి, ఆ కాలంలో కూడా ఉన్నారట. చూడండి నెహమ్యా గ్రంథము 13:17. నెహమ్యా గ్రంథము 13:17. అంతటా యూదులు ప్రధానులను నేను ఎదురాడి విశ్రాంతి దినమును నిర్లక్ష్య పెట్టి మీరెందుకు ఈ దుష్కార్యములు చేయుదురు అన్నాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ నెహమ్యా గారు దారంటే వెళ్ళిపోతున్నారు. కొంతమంది ఎవరండి? అంతటా యూదులు ప్రధానులట, చాలా గొప్పవారు, అన్నిటిలోని ఒక పెద్ద స్థాయి ఉన్నవాళ్ళు నెహమ్యా గారు కనిపించారు దారిలో. అప్పుడు వెంటనే అన్నాడంటే, ఎదురాడి విశ్రాంతి దినమును నిర్లక్ష్య పెట్టి మీరెందుకు ఈ దుష్కార్యములు చేయుదురు. ఇంతకీ ఏం చేశారు వాళ్ళు అంటే 15వ వచనం చూడండి. 17 చదువుకున్నాం. నెహెమ్యా గ్రంథం 13:15. ఆ దినములలో యూదులలో కొందరు విశ్రాంతి దినమును ద్రాక్ష తోటలను త్రొక్కుటయు, గింజలు తొట్లలో పోయుటయు, గాడిద మీద బరువులు మోపుటయు, ద్రాక్షారసమును, ద్రాక్ష పండ్లను, అంజూరప పండ్లను, నానా విధములైన బరులను విశ్రాంతి దినమును యెరూషలేములకు తీసుకుని పోయి వచ్చుటయు చూసి ఆహార వస్తువులను ఆ దినమున అమ్మిరి. వీళ్ళు ఏం చేస్తున్నారండి? కొన్ని రైతులు అనుకుందాం. ఆ రైతు యూదుడే, కొనుక్కునేవాడు యూదుడే, బజార్లోని యూదుడే, అందరూ క్రైస్తవులే. విశ్రాంతి దినాన్ని ఏమిచ్చాడు? నీ కుమారునైనను, నీ గాడిదనైనను, నీ పశువునైనను చెప్పాడా? వీళ్ళు ఏం చేస్తున్నారు? సామాన్లన్నీ తీసుకెళ్ళి వద్దురా బాబు ఇవన్నీ అంటే ఆ రోజుల్లో కూడా ఈ తీసుకెళ్ళి బజార్లో అమ్మేవారట. చూసారండి? ఎందుకు పెట్టాడు మరణశిక్ష అంటే? అందుకే బజార్లో పెట్టి అమ్మేవారట. తూర్పు దేశస్తులను, నెహమ్యా 13:16 చదువుతున్నానమ్మా. తూర్పు దేశస్తులను కాపురం ఉండి యెరూషలేములోని విశ్రాంతి దినమందు ఎక్కడ అమ్ముతారటండి? వెళ్ళి డైరెక్ట్గా చర్చి ముందు అమ్ముతున్నారనమాట.
చర్చికి వచ్చామండి, మంచి చేపలు ఉన్నాయి అక్కడ, ఎవరు అమ్మేస్తున్నారు అక్కడ తీసుకొచ్చి, ముందు ఆ చేపలు కొనేసి ఇంటికి ఇచ్చి వచ్చేయాలి. అవునా అండి? ఆదివారం నాడు చేపలు కొంటే మామూలు విషయం అండి, చెయ్యొద్దు. సో అలా జరిగేదండి. తూర్పు దేశస్థులను కాపురముండి యెరూషలేములోను విశ్రాంతి దినములోను యూదులకు చేపలు మొదలైన నానా విధములైన వస్తువులను తెచ్చి అమ్ముచుండిరి, ప్రధానులైన వారటండి. ఈరోజు మనం కూడా అలా చేస్తున్నామేమో, ఆ గుంపులో ఉన్నామేమో ప్రియులారా. మనం వీలైతే సరిదిద్దుకుందాం. ఇది మామూలు విషయం కాదండి. లేఖనం ఎప్పుడు మారదండి. మారినా అది ఆ కాలానికి సంబంధించి ఉంటుంది తప్ప ఆలోచన మారదు ప్రియులారా. కాలం మారొచ్చు కానీ, కల్చర్లో కొన్ని మార్పులు రావచ్చు కానీ దేవుడు ప్రధానమైన ఆలోచన మారదు. ఈరోజు కూడా నువ్వు పునరుత్థాన దినాన్ని లక్ష్య పెడుతున్నావేమో. ఈరోజు దేవుడు మనతో ఒక హెచ్చరిక మాట్లాడుతున్నాడు. ఆ రోజు వారికి ఈ రోజు మనకున్న తేడా ఏంటంటే ప్రియులారా, ఆ రోజు వారి పరిస్థితులు విశ్రాంతి దినాన్ని అపరిశుద్ధంగా ఏర్పాటు చేసుకునేవారట. ఇలాంటి విషయాలన్నీ చూసాడు. అలాగే మనం ఈరోజు పునరుద్ధాన దినాన్ని మనం అలాగ ఉన్నామేమో మనం ఆలోచించుకోకపోతే నాయన. అందుకనే లోకం ఏమనుకుంటుందంటే ప్రియులారా, ఈ విషయాలన్నీ తెలియని వాళ్ళు ఏమనుకున్నారంటే, పొద్దుట్లెగిస్తాం, ఏ మాసం కొనుక్కుందామా, ఒకవేళ ఎవడన్నా వచ్చి ఒరే బాబు చర్చికి రారా, ఒరే దేవుడు దెయ్యం ఉందరా అని చెప్తే ఊరిగా సత్య ఎవడ చూసి వచ్చాడు అంటలేదు అన్నారట. ఆ రోజుల్లో కూడా యెషయా గారి చేత రాయించారండి. చూడండి ఒక్కసారి చూసుకుని ఎదురుకి వెళ్దాం. యెషయా గ్రంథము 22వ అధ్యాయము 13వ వచనం. యెషయా గ్రంథము 22వ అధ్యాయము 13వ వచనం. రేపు చచ్చిపోదము గనుక తిందుము త్రాగుదము అని చెప్పి ఎడ్లను వధించుచు గొర్రెలను కోయిచ్చు మాంసము తినుచు ద్రాక్షారసము తాగుచు. ఇది జరుగుతుంది కదండి. మీరు చెప్తుంటారేటి, కానీ అందులో మనం కూడా ఉన్నామేమో. ఈరోజు ఎక్కడికో రమ్మన్నారు ఎవరో, మంచి భోజనం ఉంది ఇది అనుకుని, కానీ ఆదివారాన్ని మాత్రం వదిలేసి వెళ్ళొద్దు ప్రియులారా. కానీ మరో రోజు ఆయన అంతకంటే భోజనం పెడతాడు, అంతకంటే మంచి సమృద్ధిని ఇస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక, అలువునికి మహిమ కలుగునుగాక. ఇది మానొద్దు ప్రియులారా. అందుకనే చెప్తున్నాడు ఆయన. లోకం అదే అనుకుంటుంది. అందుకనే పౌలు గారు ఏం చేశారు తెలిసినండి, ఒక భయంకరమైన బూతుమాట మాట్లాడేశాడు ఆయన. ఈ లోకం గురించి బతికేస్తుందంట లోకం అంతానే. కానీ అలా కూడా మనం ఉన్నామేమో. మరణం తర్వాత మరో బ్రతుకుంది. ఈ జీవితం మట్టుకే అయితే మనం క్రైస్తవంలోకి రావక్కర్లా. అందుకని ఒక మాట మాట్లాడాడు ఆయన, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనంలో, ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే ఏముందమ్మా అందులో దౌర్భాగ్యం అట. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, క్రైస్తవుడికి ఎంతో కొంత తెలుసు కదా, ఆదివారాన్ని ఆలోచించాలి, ఆదివారం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసు. ప్రియ దేవుని సంగమా, ఒక విషయాన్ని చెప్తాను. ఈ ఆదివారం అనేది మీరు ప్రపంచంలో ఉన్న గ్రంథాలన్నీ ఇక్కడ వేసేయండి, ఆదివారం మీకు దొరకదు. దేవునికి స్తోత్రం. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆదివారం? ఒక మహనీయుడు మరణించి ఈ ప్రపంచాన్ని గెలిచి పైకి లేచాడండి, అప్పుడు వచ్చింది ఈ ఆదివారం ప్రపంచానికి. అలాంటి సన్నిధిలో మనం ఉన్నాం ప్రియులారా. అలాంటి రోజున ఇక్కడికి వచ్చాం ప్రియులారా. ఇది మామూలు విషయం అనుకుంటున్నారా? ఆదివారం అంటేనే ఈ ప్రపంచంలో గ్రంథాలన్నీ రాసిపోసి మీరు ఎతకండి, ఆదివారం నాడు సెలవు ఎక్కడైనా ఉండదు. మహోన్నతుడు సర్వేశ్వరుడైన దేవుడు మానవ రూపంలో క్రిందకు వచ్చి మరణించి పైకి లేచి సమాధిని సాక్ష్యంగా చూపిస్తున్నాడు. అందుకే ఈ ఆదివారం ఎవరిది? యేసుది. పునరుత్థాన దినము. ఈ పునరుత్థాన దినంలో ప్రపంచంలో మీకు ఎక్కడ దొరకదు ప్రియులరా. అలాంటి ఆదివారాన్ని మనం ఏమైనా మిస్ అవుతున్నామేమో. మనం ఒక్కసారి ఆలోచించుకుని ఈ ఆదివారానికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ మన షెడ్యూల్లో చాలా ఎక్కువ ప్రాధాన్యత పెంచుకుందాం. సో అయితే ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల అందరికంటే దౌర్భాగ్యం. మన ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, ఒకడు అల్లరి చేస్తుంటాడు, ఇంకేమాను ఆడికి అలవాటు అయిపోయింది. అల్లరి చేయనుడు ఒకడు ఉంటాడు. వెంటనే మీరు ఏం చేస్తారంటే, ఆడు చిన్న పని చేస్తే జరా బుద్ధిలేదటి అంటాం. ఆడు రోజు చేస్తాడు ఒకడు, ఆడిని ఏమనం మనం. ఆడు ఏదో చిన్న పని చేస్తాడు పాపం, ఎప్పుడో చేయలేక అనుకోకుండానే ఆడిని తిట్టేస్తాం. అంటే మనకే ఇలా ఉంటే తెలియని వాడు సత్య ఎవడు చూసి వచ్చాడులే అనుకుని బతికేస్తున్నాడు అనుకోండి. తెలిసిన మనం ఒకవేళ తెలుసు కూడా ఆ గుంపులోకి మనం వెళ్ళిపోతే దాని గురించి మాట్లాడుతున్నాడండి. అర్థమైందా వాక్యానికి? మన ఇంట్లో పిల్లాడినే మనం స్పేర్ చేయం. ఆడికంటే బుద్ధి లేదురా, నీకు లేదటి, ఆడు ఎప్పుడు అల్లరి చేస్తున్నాడట, ఆడికి ఎలాగో బుద్ధి లేదట, ఇటు చిన్నది బుద్ధిమాల పని ఏదో చేసాడట, ఆడిని అన్నీ తిట్టేస్తాం మనం. పౌలు గారు అదే తిడుతున్నాడు ఇక్కడ. పౌలు గారు తిట్టేది అదేనండి. ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులు అని ఆయన చెప్పడం జరిగింది. మరి పాత నిబంధనలో అలా ఉంటే కొత్త నిబంధనలో ఏంటి? కొత్త నిబంధనలోకి వద్దాం. అందరూ కలిపి బైబిల్ ఉంటే ఓపెన్ చేసి ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయము ఓపెన్ చేయండి. ఈ ఎబ్రీ పత్రికలో ప్రియులారా
1 నుంచి 19వ వచనం వరకు 18వ వచనం వరకు యేసుప్రభు వారైతే అవునంచిత ఆయన భూమి మీద రావడానికి ఆయన గొప్ప ఏంటో సమస్తము కూడా అందులో రాసి ఉంటుంది. 19వ విషయం వచ్చేటప్పటికి ఒక అద్భుతమైన మాటను అందులో రాస్తారు. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అది నూతనమైనదియు జీవము గలదియు. ఇక్కడ చూడండి, ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు మనకి సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము అనగా ఏంటండి? నిత్య జీవము. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. మన కొరకు ఒక మార్గాన్ని ఏర్పరిచాడు. మార్గం అనగా నూతనమైనది, కొత్త నిబంధన, జీవము కలదయు. ఇప్పుడు మన పాత నిబంధనలో ఉన్న విశ్రాంతి దినాన్ని చదువుకుని ఏ ఆజ్ఞలు ఎరిగాయో ఏ శిక్షలు ఉన్నాయో అవన్నీ తెలుసుకుని మనం ఇప్పుడు ఈ మానాలా వద్దా, మానితే ఏంటి, మందిరం వెనక మర్మం ఏంటి అంశాన్ని ఒకసారి చెప్పగలరా? నేను కూడా మర్చిపోయాను, ఎవరైనా రిపీట్ చేయండి. సహవాసం మానవద్దు, సంఘముగా కూడుట మరువవద్దు. ఇది కొత్త నిబంధన స్లాగన్. ఇది సంఘం మానకూడదు, సహవాసం మానకూడదు. మానితే ఏమవుద్దంటే ఇదిగో అంత్యకాలం ఆఖరి దినాలు ఉన్నాయి. ఆఖరి దినాల్లో ఒకళ్ళనొకళ్ళు హెచ్చరించుకోకపోతే ఏమీ తెలీదు, కానీ టీవీ దగ్గర మాత్రం అవి ఉండవు. ఇప్పుడు మాట్లాడుతున్నాడు, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము కలదియునైన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడిన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధమునందు. ఆయన రక్తము వలన. ఈ సంఘం అనగా ఏంటి? సంఘం అనగా ఏంటి? ఆయన రక్తము వలన ఏర్పరచబడిన సంఘం. సంఘం ఆ సంఘానికి మానకూడదండి. తర్వాత చూడమ్మా, ప్రవేశించుటకు ధైర్యము కలిగి ఉన్నది. ఇక్కడికి ధైర్యంగా రావాలంటే ఏం చేయాలంటే సంఘాన్ని ఎప్పుడు విసర్జించకూడదు. ఒక వ్యక్తిని నువ్వు ఎందుకు మానేసావు, ఎందుకు రావట్లేదని అడిగే రైట్స్ నీకున్నాయి క్రైస్తవుడుగా. అలా అడగాలి అనుకుంటే నీకేం కావాలి? ముందు నువ్వు ఆలయం మాని ఉండకూడదు. అలా ఆలయం మానితే నీకు అడగడానికి రైట్స్ లేవు. సంఘము దేవుని ఇంటి పైన, అంటే దేవుని ఇంటి పైన అంటే అమ్మా 21 అమ్మా, దేవుని ఇంటి పైన అనగా సంఘము. ఇల్లు సంఘము. ఇల్లు అనగా 4 గోడలు, సంఘం అనగా సభ్యులు. ఏంటి గృహానికి ఇంటికి తేడా ఏంటండి? ఇల్లు అంటే ఏంటి, గృహం అంటే ఏంటి? ఇల్లు 4 గోడలు, గృహం అనగా సభ్యులు, సంఘం అనగా విశ్వాసులు, సభ్యులు. ప్రియులారా, చదువమ్మా. చాలమ్మా. ఎవరు మన గొప్ప యాజకుడు ఉన్నాడు కనుక, ఎవరు యాజకుడు? క్రీస్తు. సంఘము క్రీస్తు. ప్రియులారా, సంఘం ఎప్పుడు ప్లే గ్రౌండ్ కాదండి, ఆట చూసి వెళ్ళిపోవడానికి. సజీవమైన సంఘం అది. ఆ సంఘంలో మనం ఎలా ఉంటాయంటే దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు కనుక. ఎవరా యాజకుడు అంటే యేసు ప్రభు వారు. 23 వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. అండి, మనకి నిత్యరాజ్యాన్ని ఇస్తానని ఆయన చేసిన వాగ్దానం ఎంతమంది నమ్ముతున్నాం? దేవునికి మహిమ కలుగును గాక. నిత్య రాజ్యాన్ని ఇస్తానని ఆ దేవుణ్ణి ఇస్తాడు, మనం వెళతాము, అందుకే ఇక్కడికి వస్తున్నాము. ఇది ఆచారం కాదు, యాత్రికం కాదని ఆలయానికి ఎంతమంది వస్తున్నారు? అదేమన్నా ఆలోచన ఉందా? దేవునికి మహిమ కలుగును గాక. ఉందా? ఉండాలి. ఉంటేనే మంచిది, లేకపోతే ఆలయానికి రావద్దు. కొంచెం ఏదైనా కఠినంగా మాట్లాడితే క్షమించండి నన్ను. ఏమండి, ఆయనే క్రీస్తు. ఆయన నమ్మదగినవాడు, వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు గనక మన నిరీక్షణ విషయమే మనము ఒప్పుకొని నిశ్చయముగా పట్టుకుందాము. ఏంటి, ఏం ఒప్పుకున్నామండి మనం? వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు, ఆయన నమ్మదగినవాడని మనం ఒకటి ఒప్పుకున్నామట ఇక్కడికి రావడానికి. ఏం ఒప్పుకున్నాం? బాప్తిసం తీసుకున్నామా? బాప్తిసంలో ఏం చెప్పారు? ప్రతి ఆదివారం సహవాసమందును. తీయండి ఒకసారి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం. మనం ఏం ఒప్పుకున్నామో అందులో ఉంటుందండి. మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు, కానీ చాలా ఒప్పుకున్నాం అందరి మధ్యనని. సహవాసంతో ఉంటాము, ఆలయానికి వస్తాము, సంఘంతో ప్రేమతో కలిగి ఉంటాము, ఇలాంటి చాలా ఒప్పుకున్నాము. ఆయన కూడా అదే రాశాడు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం. మీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టు విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగకయుండిరి. ఇవన్నీ టీవీ దగ్గర పట్టుకొని చెప్తారండి. ఇతరా మీరు మంచి కుర్చీ వేసుకుని సెలవు చూసుకుంటూ ఉంటే ఇవన్నీ మీ ఇంటికి వస్తాయా? ఇంటికి రాకపోతే ఆలయంలో ఉంటాయి. ఆలయంలో మాత్రమే అది పర్మిషను.
ఆలయం అంటే మామూలు విషయం కాదు ప్రియులారా. ఏమో మరి మీ ఉద్దేశం ఏంటో నాకు తెలియదు, కానీ దేవుడు లేఖనాల ప్రకారంగా దేవుడు నాకు ఇచ్చిన ఈ విషయాన్ని బట్టి, ఎందుకంటే మనం ఏదైతే విలువైందో దాన్ని కోల్పోతున్నామేమో, ఇవాళ దాన్ని అంతటిని కూడా మనం తెలుసుకుని దేవుని విషయంలో ముందుందాం ప్రియులారా. అపోస్తుల కార్యంలో మనం ఒప్పుకున్న దానిని నిశ్చలముగా పట్టుకోవాలట. ఏం ఒప్పుకున్నామో మనకు క్లియర్గా చెప్పాడు. అందుకే పౌలు గారు అన్నారు, ఇదిగో మానేస్తున్నారు కదా చాలామంది, మానకండి కొందరు మానుకొనుచున్నట్లుగా సహవాసంగా కూడుట మానక ఒకరినొకరు పురుగొల్పుకోండి. కాలం దగ్గరికి వచ్చేస్తుంది, ఎంతో లేదు, ఎడ్జ్లో ఉన్నాం, ఎప్పుడు కిందకి జారిపోతామో తెలియదు. కానీ ఆ రాత్రి ఆయన రాకడొస్తే, ఆదివారం నాడు మనం మానేసాం అనుకోండి, ఏం జరిగిందో మనకు తెలియదు. ఆ రాత్రి ఆయన రాకడొస్తే ఆర్ యు రెడీ? నో, లేదు. అందుకే దేవుడు మాట అన్నాడండి, నువ్వెవరితో అన్నా గొడవ పడ్డావా, ఎవరితో అన్నా సహవాసం కోల్పోయావా, దేవుడితో సహవాసం కోల్పోయావా, ఇదిగో సూర్యోదయానికి లోపు నువ్వేం చేయాలి తెలిసిన? సమాధాన పడాలి. అది భార్యతో కానీ, సంఘంలో కానీ, సమాజంలో కానీ సూర్యోదయం లోపు నువ్వేం చేయాలి? సమాధాన పడాలి. ఎందుకు చెప్పాడో తెలిసిన? ఆ రాత్రి ఆయన రాక సిద్ధమైతే నువ్వు సిద్ధంగా లేవు. దేవునికి మహిమ కలుగును గాక. లేదండి, నాకుంది అలవాటు, రేపు పొద్దున చెప్తే నీ పని మా ఆవిడ మీద కోపించి పడుకునేవాడు నేను. అంటే సమాధానం లేకుండా పడుకున్నాను నేను. ఆ రాత్రి ఆయన వస్తే సమాధానం లేనివాడు ఆయన సన్నిధిలోకి చేరడు. అందుకని ప్రతి దినము మనల్ని ఏ రోజుకిడు ఆ రోజుదే, ఏ నిమిషానికి ఆ నిమిషానే ఎప్పటికప్పుడు మన కడుక్కుని దేవుడు ఇదిగో ఈ నిమిషాన్ని వస్తాడనే దాంట్లో సిద్ధపడాలి. ఆ సిద్ధపాటు నీకు ఎక్కడ దొరుకుతుంటే సంఘములో మాత్రమే దొరుకుద్ది. నీ ఇంటికి మాత్రం ఆయన రక్తం రాదు, ఆయన రొట్టె రాదు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, అపోస్తుల కార్యములు చదువుకున్నాం కదమ్మా. రెండోది, ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మనకు అక్కడ రాకపోతే, ఆలయానికి రాకపోతే ఏంటి పరిస్థితి? ఇప్పుడు పాత నిబంధనలో ఇవన్నీ చూసాం, కొత్త నిబంధనలో ఏం జరుగుతుందంటే కొన్ని విషయాలు కూడా చూసాం. రాకపోతే ఏం చెప్తున్నాడు చూడండి. అందుకే పౌలు గారు కొందరు మానుకొనుచున్నట్లు కానీ, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 3వ వచనం, కొందరు మానుకొనుచున్నట్టుగా అని ఆ రోజు పౌలు గారు ఎందుకు చెప్పాడంటే, ఎప్పుడైతే నీరో చక్రవర్తి వచ్చాడో, యేసుప్రభు వారు వెళ్ళిపోయిన తర్వాత ఏడి క్రీస్తు శకం 65 నుంచి 68 లోపు పేతురు గారు, పౌలు గారు చనిపోయారండి. శిరచ్ఛాదన చేశారు ఇద్దరిని. ఆ తర్వాత క్రైస్తవానికి దిక్కెవరయ్యా అంటే యోహాను గారు మాత్రమే మిగిలారండి. ప్రియ దేవుని సంగమా, మన కొరకు ఆయన కుమారుణ్ణి మనకి బలిగా అర్పించి తన పరమ తండ్రి చిత్తము నెరవేర్చుట కొరకు పరము వీడి భూమిపై అరుదెంచితివా. దేవుడవై ఉండి మనుషుల చేత చిత్రహింస పడినావయ్యా. కొరడాల దెబ్బలు కొట్టి తలను ముళ్ళ కిరీటమెట్టి మోమునా బొమ్ము వేసి అపహసించి నెట్టినారా. నా కోసమా ఈ బలియాగము, నా కోసమా ఈ బలియాగము, ఎవరు చేయగలరు ఇంత త్యాగము. నా కోసమా ఈ బలియాగము, ఎవరు చేయగలరు ఇంత త్యాగము. ఎంత ఘోరమయ్యా నీ సిలువ త్యాగము, ఎంత భారమయ్యా మా పాప దోషము. అడుగడుగున రక్త సిక్కమై మాంసపు ముద్దగా మారితివా. అడుగడుగున రక్త సిక్కమై మాంసపు ముద్దగా మారితివా. సిలువ శ్రమలను పొందితివా. ఎంత ఘోరమయ్యా నీ సిలువ త్యాగము, ఎంత భారమయ్యా మా పాప దోషము. ప్రియ దేవుని సంగమా, మన కొరకు ఆయన కుమారుణ్ణి మనకి బలిగా అర్పించి తన భోజన పంక్తిని పెడితే, ఆ భోజన పంక్తిలో కంట చాలా మంది రావట్లేదని సాక్షాత్ యేసుప్రభు వారే లోకా సువార్తలో ఒక ఉపమానం చెప్పారు. ఆ ఉపమానంలో ఏమంటున్నారో మనం చూద్దాం. 18వ వచనం, లోకా సువార్త 14వ అధ్యాయం 18వ వచనం. అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా మనం ఒకే ఒకటి కారణం, ఏదైనా ఆలయానికి రాకపోవడం. అంతేనండి.
కారణం ఏదైనా కావచ్చు, కానీ ఆలయానికి రావడానికి అనేకమైన కారణాలు చెప్పడం జరుగుతుంది ప్రియులారా. అదే మాట్లాడుతున్నాడు, ఏక మనస్సు. కారణాలు చాలా ఉన్నాయట, కానీ ఒకటే మనసు. ఆలయం ఎలాగ ఎగ్గొడతామా? ఎగ్గొట్టాలనుకుంటే ఎంతమందిని మేనేజ్ చేయాలి? వద్దండి, దేవుణ్ణి మేనేజ్ చేసుకుంటే చాలు. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే వారందరూ ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు, నేను పొలము కొని ఉన్నాను. ఈ వాక్యం చదివారండి, ఇది వరకు చదివాం కదా చాలాసార్లు. ఇందులో ఒక చిన్న ట్విస్ట్ ఉంది, చూపిస్తాను మీకు. నెపములు చెప్పసాగిరి, మొదటివాడు, నేను పొలము కొని ఉన్నాను. కొనడానికి వెళ్తున్నాడండి, కొనేసాడా? కొనేసాడా? కొనడానికి వెళ్ళాలా? చెప్పేది అది. మనది కూడా అలాగే ఉంటుందట. అనంతజ్ఞాని అయిన దేవుడు ఈరోజు మనం ఏం చెప్తామో ఆ రోజు రాయించాడు చూడండి. పొలము కొని ఉన్నాడట, దాన్ని చూడడానికి వెళ్తున్నాడట. అంటే ఇంత సిల్లీ రీజన్స్ ఉంటాయి మనం ఆలయం ఎగ్గొట్టడానికి. ఆయన కూడా అదే చెప్తున్నాడు. అనంతజ్ఞాని అండి రాయించాడు. అద్భుతం కదండి. నేను పొలము కొని ఉన్నాను. అయ్యా లేదయ్యా, పొలం నాకు అవసరం. ఏదైనా సరే, ఎంతైనా సరే నా పక్క పొలం అది, నేను కొనుక్కుంటే నాకు ఉపయోగపడుతుంది. నేను వెళ్ళకపోతే ఆ పొలం పోద్దయ్యా అంటే బాగున్నాను. అలా లేదుగా, అందులో కొనేసాడట. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇంత చిల్లీగా ఉంటాయి. ఇది చిల్లీ కాదండి ఇది. ఏమండి, బుర్రనోడికి ఎవరన్నా అర్థం అవుతుంది కదా. నేను పొలము కొని ఉన్నాను, చూడడానికి వెళ్తున్నాడట. కొనేసిన తర్వాత చూసేది ఎక్కడికి పోద్దా? ఓకే. రెండో వ్యక్తి ఏం చెప్తున్నాడు చూడండి. చాలామంది చెప్తున్నారంట, ఏక మనసుతో చెప్తున్నారంట, కారణాలు వేరట. ఇది భోజన పంక్తిలో ఆదివారం నాడు ఆలయానికి రాకుండా చెప్పే షాకులు ఇవి. ఒకటే టార్గెట్, ఆలయానికి రాకపోవడం. చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు, కారణాలు రకరకాలు ఉన్నాయి. రెండో కారణం, మరి ఒకడు, నేను 5 జతలు కొనాలి, సంతకెళ్తే నాకు పలానా గేదె కొనుక్కుందామని ఉందండి అంటున్నాడా? ఆల్రెడీ ఈజ్ పర్చేజ్డ్, కొనేసాడట. కానీ ఆదివారం నాడే వెళ్ళి చూడాలట, భోజనం ఎగ్గొట్టేసి, ఆలయానికి రాకుండానే. అదేనా ఉంది? నేను 5 జతల ఎద్దులు కొంటిని, వాటిని పరీక్షించుటకు వెళ్ళుచున్నాను ఆదివారం నాడే, సారీ నేను రాలేను. మూడో చూడమ్మా, మరి ఒకడు, అంటే నేనేదైనా ఆదివారం నాడు రావాలని చెప్పేస్తున్నాను అనుకుంటున్నారేమో. దేవుడు ఆల్రెడీ మన అందరి గురించి తెలించి, అనంతజ్ఞాని అయిన దేవుడు ఇప్పుడే లిఖిత చేయబడ్డాడు ఆదిలోనే. ఆ విషయాన్ని మనం చూడాలన్నమాట. మరి ఒకడు, వివాహం చేసుకుంటుని, అందుచేత నేను రాలేను. ఏమండి, ఆ వచ్చి భోజనానికి వాళ్ళ ఆవిడ కూడా తీసుకొచ్చి పోయిందే ఉంది, ఇద్దరు కలిసి రావచ్చు కదా. సో ఇలాగుంటాయి. ఇక్కడ పిలిచిన వాడు ఎవరట? నమ్మదగిన వాడట. అందుకే ఏలయనగా పిలవబడిన ఆ మనుషులలో ఒక్కడును నా విందు రుచి చూడడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఆఖరి వివాహంలో ఈ వివాహానికి రాకపోతే, ఈ ఆలయానికి వచ్చి ఆయన శరీరాన్ని రక్తాన్ని సేవించకపోతే ఏమో జరుగుతుందంటే, ఏలయనగా పిలవబడిన ఆ మనుషులలో ఒకడును నా విందు రుచి చూడడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఏ విందది? వివాహ మహోత్సవ ఆఖరి విందు, గొర్రెపిల్ల ఆఖరి విందులో ఎవ్వరికి కూడా ఛాన్స్ లేదంట. ఎప్పుడు? ఆదివారం నాడు ఆలయం రాకపోతే. దేవునికి మహిమ కలుగును గాక. వాని విందు రుచి చూడడని చెప్పేస్తున్నాడు ఆయన. ఇవన్నీ మనం విన్నాం కదా, ఏమండి? ఇవన్నీ విన్నాం కదా. ఇవన్నీ విన్న తర్వాత 10వ అధ్యాయం 26వ వచనం, మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తరువాత, హెబ్రీ పత్రికలో రాస్తున్నాడండి ఈ విషయాలన్నీ రాస్తూ. ఇదిగో కొన్ని విషయాలు తెలిసే మనకి ఇవాళ. ఏం తెలిసింది? ఆదివారం ఎంత పవిత్రమైందో, ఆదివారం ఈ సృష్టికి అతీతమైంది, ఆదివారం ఏ మనిషి నుంచి రాలేదు, ఆదివారం అనేది ఈ ప్రపంచంలో ఏ గ్రంథంలోనే లేదు. కానీ దేవుని పునరుత్థాన దినం వలన మనకు ఒక ఆదివారం వచ్చింది. ఆ ఆదివారాన్ని మనం ఎగ్గొట్టేస్తున్నామండి. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి ఆదివారం గురించి ఈరోజు మనకు తెలిసింది కదా. ఇదిగో చూడండి, సత్యం తెలిసింది. ఏమన్నాడు? మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తరువాత బుద్ధిపూర్వకంగా, మళ్ళా ఇంకా ఇవాళ ముగ్గురు చెప్పినట్టుగా అయినా కారణాలు చెప్పి ఎగ్గొట్టేస్తే అని అర్థమైనది. బుద్ధిపూర్వకంగా పాపము చేసిన ఎడల పాపములకు ఇక బలి ఉండదు గాని అన్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు. ఏమండి, పూర్వకాలం పాత నిబంధనలో ఆలయానికి
విశ్రాంతి దినాన్ని రాకపోతే భౌతికమైన శిక్షలతో కొట్టేవారండి. కానీ ఇప్పుడేమని జరుగుతుంది తెలిసిన, చాప కింద నీరులాగా మన మీదకు ఉగ్రత వస్తుంది ప్రియులారా. న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహించబోవు తీక్షణమైన అగ్ని. ఇప్పుడు ఏమవుతుందట, మనకు తెలియకుండానే ఇందులో స్పష్టంగా రాయించాడు. ఇక్కడి నుంచి మనకేంటి తెలిసిన, ఎవరు మనల్ని అడగరట, విరోధి అనగా అపవాదికి నిర్ణయించిన అగ్ని జ్వాలలు మన మీదకి వస్తాయట. అందుకని ఇది ఆజ్ఞ, ఈ ఆజ్ఞ అతిక్రమమే పాపము కనుక మనకి ఆలయానికి ప్రవేశించుటలో అనేకమైన విషయాలు మనం విన్నాం. ఇది విన్న తర్వాత 28 చదువు, ఎవడైనను మోషే ఎగ్జాంపుల్ చెప్తున్నాడు చూడండి. మా ఇబ్రీ పత్రికలో మహానుభావుడు మామూలు వాడు కాదు కదండి, ఆదికాండాలను పంచకాండాలను అవపాసన పట్టినవాడు. ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇదిగో మీరు ఇది నమ్మరు కదా, మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఎవడైనా ఆలయానికి రాకపోతే ఒక 2-3 మనుషులను పెట్టేసి మందలించి వదిలేసేవారు. కానీ ఇప్పుడైతే ఏమిటట, ఎవడైనా మోషే ధర్మశాస్త్ర ప్రకారం నిరాకరించిన ఎడల 2-3 సాక్షులను మాట మీద కఠిన పరచకుండా వాని చంపించుదురు. కానీ ఇప్పుడైతే ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి ఆలయానికి రాకుండా ఆయన భోజన పంక్తిలో పాల్గొకపోతే ఏంటండి, అకార్డింగ్ తండ్రి అయిన దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన కుమారుని పాదాలతో తొక్కినట్టండి. మీకు చిన్న మాట ఉంటుంటుంది విలేజెస్లో మనకి, నా మాట తొంగలో తొక్కేసావు కదా అంటాడు. విన్నారా పదం ఎప్పుడన్నా విన్నారా? నా మాట తొంగలో తొక్కేసావు కదా అంటారు. అంటే ఏడు తెలిసినండి, తుంగ అంటే అది చాలా పవర్ఫుల్. అది మరి మీకు తెలిసే ఉంటుంది, మీ ఏరియాలో పండూరు చెరువులో మనిషి చచ్చిపోతే 8 రోజులు తుంగలో దాస్తారండి. తుంగ ఇరిచి తొక్కి పెట్టేసి ఆ శవాన్ని అక్కడ పెట్టేస్తే ఈ తుంగ పైకి లేకదా, ఇంకా తుంగ కిందే ఉంటాడు. అందుకని మన విలేజెస్లో ఇంచుమించు ఈస్ట్ వెస్ట్లోనే వాడతారు ఈ పదాన్ని. నా మాట తుంగలో తొక్కేసావు కదరా అంటారు. అంటే ఏంటి, ఒక మాట వినకపోతే తొక్కినట్టు లెక్క. ఐఎమ్ రైట్? అర్థమైంది మీకు? అదే పదాన్ని బైబిల్లో వాడుతున్నాడు చూడండి. నా మాట వినకపోతే నమ్మదగిన వాడని మనం ఒప్పుకుని ఇందులోకి వచ్చిన తర్వాత దేవుని యొక్క మాట వినకపోతే, ఆ ఆలయంలోకి వచ్చి ఆయన భోజనంలో పంక్తిలో పాల్గొకపోతే నా కుమారుణ్ణి పాదములతో త్రొక్కినట్టు. దేవునికి మహిమ కలుగును గాక. చదవమ్మా. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తము అపవిత్రముగా మార్చిందంటే, ఆయన కార్చిన రక్తాన్ని అంతా మనం అపవిత్రంగా మార్చినట్టండి. ఆయన ఆలయంలో భోజన పంక్తిలో మనం పాల్గొకపోతే ఆదివారం నాడు. ఏమండి, పాత నిబంధనలో ఏమో తెలియదు కానీ కొత్త నిబంధనలో మనకు ఉండే శిక్ష ఏంటి తెలిసిన, ఎవ్వరు మీ దగ్గరికి రారు ప్రియులారా. ఎందుకంటే సర్వసత్యాన్ని నీ చేతిలోకి ఇచ్చాడు. నువ్వు చదువుకోవాల్సిందే, నేర్చుకోవాల్సిందే. ఈరోజు అందుకే రాస్తున్నాడు, ఇదిగో ఈ సర్వసత్యం గురించి మీకు ఇప్పుడు తెలిసిపోయింది. తెలిసిన తర్వాత ఇంకెప్పుడు కూడా ఇది చెయ్యొద్దని మాట్లాడుతూ ఇంకా కిందకు చదవమ్మా. కృపకు మూలమగు. ఏంటి, ఈ ప్రపంచంలో కృప అనే పదం అందరికీ తెలుసు. కృప అంటే అర్థం ఏంటంటే, మీకు ఏదో కావాలి, అది కావాలని మీకే తెలియదు, కానీ అది ఎక్కడ దొరకదు, ఎవరు ఇవ్వలేరు, కానీ నాకు తెలిసి వచ్చి నేను ఇచ్చాను నీకు. అది కృప అంటేనే. ఆయన సిలువేసేటప్పుడు మీరు పుట్టలేదు, కానీ మీరు మిమ్మల్ని నిర్ణయించుకున్నాడు. క్రైస్తవులండి ఇక్కడికి వచ్చి ఈ సన్నిధిలో ఇలా నిలబడ్డారంటే మామూలు విషయం కాదండి. మోడీ రాలేదు సార్ ఇక్కడికి, మోడీ రాలేడు, వాడు తరం కాదు. ఎంతోమంది రాలేరు ఇక్కడికి, కానీ ఆయన సన్నిధిలో జగత్ పునాది వేయబడక ముందే నిన్ను నన్ను నిర్ణయించుకుని ఆయన సన్నిధిలో ఉంచాడంటే మనం మామూలు కాదు ప్రియులరా. మీరు తర్వాత చదువుకోండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం తర్వాత చదువుకోండి. అప్పుడు నిర్ణయించుకున్నాడు కనుక ఇప్పుడు వచ్చి ఇక్కడ కూర్చున్నాం. కానీ ఆయన ఆజ్ఞను మీరుతున్నామేమో, ఒక సింపుల్ ఆదివారాన్ని మనం ఎందుకు కాకుండా తీస్తున్నామేమో. ఈ ప్రపంచానికి ఆదివారం గురించి తెలుసుదండి, ఒక బైబిల్లోనే ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. కృపకు మూలం ఆయనేనటండి. అంటే మనం కృప అనే పదాన్ని అన్నిటికీ వాడేస్తాం కాదు. ఈ కృప ఈ ప్రపంచంలో ఈ సృష్టిలో ఏ మనిషి ఎవరికి ఇవ్వలేడండి. ఎందుకంటే మీకేం కావాలో మీకు తెలియదు, మీకు కావాల్సింది నాకు తెలుసు, అది మీరు నేను అడగకుండా ఇచ్చాను. దేవునికి మహిమ కలుగును గాక. అది కృప అంటేనే. 10 రూపాయలు దొరికితే కృప కాదు. చదువమ్మా. ఆత్మను తిరస్కరించువాడు మరీ ఎక్కువ దండన కట్టండి. ఇప్పుడు ఆదివారం గురించి ఆయన స్పష్టంగా రాసింది ఏంటి, ఆత్మను తిరస్కరించిన వాడు మరీ ఎక్కువ దండనగా ఎంచబడునని మీరు తోచట్లేదా? మీరు ఎరగట్లేదా? వినలేదా? వింటే వాళ్ళు విన్నారు కదా.
మీకు తోచట్లేదా? అర్థం కావట్లేదని స్పష్టంగా అడుగుతున్నాడు. చదవమ్మా. ఇదండి ఆఖరిది. ఆలయం విషయంలో తన కుమారుని రక్తం కార్పించి ఏలాడతీసి ఆయన రక్తాన్ని ఆయన శరీరాన్ని మనకిస్తుంటే భోజనంగా పిలిచి దీనితోనే మీరు పరలోకం రావడానికి మరొక గొర్రెపిల్ల మహోత్సవంలో మిమ్మల్ని పాల్గొనడానికి దేవుడు కష్టపడుతుంటే దీన్ని తిరస్కరిస్తున్న వారిని పగ తీర్చుకొనుట నా పని. దేవుడే పగ తీర్చుకుంటే ఎలా ఉంటుందో మనందరం ఊహించగలుగుదాం. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. నిలబడండి. చాలాసేపు నుంచి కూర్చున్నారు కదా. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మీకు స్తోత్రాలు నాయన. గతించిన కాలమంతటిలో మీ కృపలో భద్రపరిచారు నాయన. ఈరోజు 3వ తారీఖు 8వ నెల 2025 సంవత్సరంలో మమ్మల్ని ప్రవేశపెట్టి, ఇంతకుముందు మాకు దీని గురించి తెలియదేమో, ఈరోజు మాతో స్పష్టంగా ఆలయం గురించి మాతో మాట్లాడారు నాయన. సర్వసత్యాన్ని మాకు తెలియజేశారు. ఇక నుంచి మా ఆలోచనని మార్చుకుని, ఇదిగో తండ్రి, ఏది క్షేమమైనదో, ఏది ఉన్నతమైనదో, ఏది పవిత్రమైనదో ఈరోజు మాతో సూటిగా మాట్లాడారు నాయన. అందును బట్టి నీ కుమారుని పాదములతో త్రొక్కినట్టుగా మా ఆలయానికి రాకపోవటాన్ని మీరు ఎంచారు. ఇది స్పష్టమైన బైబిల్లో మీరు పౌలు గారి చేత మా చేత రాయించారు తండ్రి. ఇంత చక్కటి మాటలను మాకు తెలియజేసి ఒకసారి చదవండి. అందరూ ఒకసారి బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరుద్దాం. ఇలాగా పగలు వారి దేవుడు ఇచ్చినటువంటి వృత్తిని ల్యాబ్ టెక్నీషియన్ నడిపిస్తూ ఎన్నో సంఘాలకి హెచ్చరిక పుత్రులుగా దేవుడు వారిని లేపాడు. చప్పట్లు కొడదాం అందరూ ఒకసారి గట్టిగా. ఇలాంటి దైవజనులు ఈనాడు చివరి దినాల్లో సంఘాలకి అవసరం. అందుకే దేవుడు వారికి నేను ఒక అవార్డుని ఇచ్చాను. ఏంటంటే ఈ చివరి దినాల్లో హెచ్చరిక పుత్రులు. అదే నేనే గట్టిగా స్ట్రాంగ్గా చెప్పానంటే చచ్చిపోతారంట ఆదివారం రాకపోతే. ఆయనకి రాకపోతే 10 రూపాయలు లాస్ వచ్చేస్తుందేమోనండి. ఇలాంటి విమర్శలు ఉంటాయి. దేవుడు అద్భుతం అని అంటే మొన్న మార్నింగ్ సెక్షన్లో మాట్లాడారు. తప్పనిసరిగా నైట్ సెక్షన్లో కూడా ఈ సందేశాన్ని మీరు ఇవ్వాలని ఆహ్వానించాను. ఇంచుమించు గత 30 ఏళ్ళ నుంచి కాకినాడ పట్టణంలో ఏ ఒక్క ల్యాబ్ టెక్నీషియన్ లేనప్పుడు కూడా ఎక్స్పీరియన్స్ ఉన్నవారు. మరి అలాంటి ఒక దైవజనులే వచ్చి బైబిల్ పట్టుకుని ఇలా తెలిసి ఏదో ఉపమానాలు 2 కథలు చెప్పేసి వెళ్ళిపోతారు. వారి పైలు చూసినప్పుడు ఒక ఆశ్చర్యం వేసుకొచ్చింది. దేవుడు ఎంతో ఒక గొప్ప పరిశుద్ధాత్మ దేవుడు వారికి భారాన్ని ఇచ్చారు. ఇక్కడే కాదు, ఇంకా అనేకమైన సంఘాలలో ఇలాంటి హెచ్చరిక పుత్రులుగా దేవుడు వారు వాడుకున్నగాక.